హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం యూనిట్ 9 లో ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంది కదా, అందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేంటి అని చూద్దాం. ఓకేనా? ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూస్తున్నాము. ఈ టాపిక్స్ అనేవి కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బిజినెస్ లో మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇది బోత్ యూజీసీ నెట్ కి, ఎంబీఏ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. యూజీసీ నెట్ లో ముఖ్యంగా రిపీటెడ్ గా ఇస్తున్న టాపిక్స్ ఇవి. థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఫస్ట్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చూద్దాము. అసలు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి? ట్రేడ్ అంటేనే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అవునా? ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి అంటే ఒక రెండు కంట్రీస్ మధ్య గూడ్స్ గానీ సర్వీసెస్ గానీ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ ప్రాసెస్ ని మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. అయితే ఎటువంటి గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటది? ఏవైతే గూడ్స్ వాటికి అడ్వాంటేజ్ గా ఉన్నాయి అంటే వాటి దగ్గర ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్స్చేంజ్ చేసుకుని తన దగ్గర లేనివి తీసుకుంటది ఒక కంట్రీ, అవునా? దాని ఏంటంటే దాని ద్వారా బోత్ కంట్రీస్ అనేవి మ్యూచువల్ బెనిఫిట్ అనేవి పొందుతాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఫస్ట్ అసలు ఇంటర్నేషనల్ ట్రేడ్ యొక్క ప్రాముఖ్యత చూద్దాం. ప్రమోట్ స్పెషలైజేషన్ అంటే ఏంటంటే ఏదైతే తన గూడ్స్ అనేది క్యాపబుల్ గా ఉందో ఆ క్యాపబిలిటీ అనేది దాంట్లో స్పెషలైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి. ఇండియాలో క్లోతింగ్ అనేది క్లాత్స్ అనేవి చాలా బాగా మనం ప్రొడ్యూస్ చేయగలం. మనకి ఎందుకంటే మనకి దూది అనేది అవైలబిలిటీ, కాటన్ అనేది అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది అనుకోండి. సో మనం ఏం చేస్తాం, ఈ క్లోత్స్ రకరకాల క్లోత్స్ తయారు చేయడంలో స్పెషలైజ్ అవుతాం మనం. ఓకేనా? రకరకాల గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో స్పెషలైజ్ అవుతాం. స్పెషలైజ్ అయ్యి మనం ఏం చేస్తాం, ఆ స్పెషలైజ్ అవడం ద్వారా మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పెంపొందించుకుంటాం. ఇంక్రీజెస్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అంటే మనలో ఉన్న సామర్థ్యాలు పెరుగుతాయి. ఎన్షూర్స్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అంతేకాకుండా ఒక లెవెల్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటి, రిసోర్సెస్ ని ఆప్టిమమ్ వరకు అంటే మాక్సిమం వరకు రిసోర్సెస్ ని మనం యూటిలైజ్ చేసుకోగలం. అదైనా వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఎక్స్పాండ్స్ ద మార్కెట్ సైజ్. అలాగే మార్కెట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయగలం. అంతే కదా, ఇప్పుడు నేషనల్ వైజే కాకుండా ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా మనం మన యొక్క క్లోతింగ్ అనేది పెరిగింది అనుకోండి, మన మార్కెట్ సైజ్ పెరిగిపోతుంది, అవునా? అలాగే ఎంకరేజెస్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరచడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రొవైడ్స్ కన్స్యూమర్స్ విత్ వెరైటీ ఆఫ్ గుడ్స్. అంతేకాకుండా కన్స్యూమర్ కి రకరకాల గుడ్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నవే కాకుండా ఇప్పుడు ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం కదా, బోత్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కదా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే. సో అప్పుడు కన్స్యూమర్స్ కి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారికి రకరకాల గుడ్స్ అనేవి అవైలబిలిటీలోకి వస్తాయి. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీస్. అసలు ఈ థియరీస్ అనేవి ఎగ్జిస్టెన్స్ లోకి ఎందుకు వచ్చాయి, అసలు థియరీస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ట్రేడ్ స్పెషలైజేషన్ అండ్ ద గెయిన్స్ అమాంగ్ నేషన్స్. రకరకాల థియరీస్ ఏం చేశారంటే, థియరీస్ అంటే ఎవరు, మనకి ఇప్పుడు ఆ థియరీ గురించి, ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి రకరకాల థియరీస్ అన్నమాట. థియరీస్ అంటే ఒక సైంటిస్ట్ లాగా ఓకేనా, రకరకాల రీసెర్చ్ చేసేవాళ్ళు. ఓకేనా? ఆ థియరీస్ ఏం చేశారంటే, ఇప్పుడు ఎకనామికల్ థియరీస్ అలా ఉంటారు కదా, అలా ట్రేడ్ థియరీస్ వీళ్ళంతా వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక్కొక్కరు ట్రేడ్ కి సంబంధించి ఎందుకు ఇంటర్నేషనల్ ట్రేడ్ అవసరం, ఎందుకు మనం స్పెషలైజ్ అవ్వాలి, ఒక్కొక్క కంట్రీ వాటి యొక్క గూడ్స్ కానీ సర్వీసెస్ ఎందులో అయితే స్పెషలైజ్డ్ గా ఉంది, ఎందులో క్యాపబిలిటీ ఉందో అందులో ఎందుకు స్పెషలైజ్ అవ్వాలి, దీని ద్వారా నేషన్స్ కి అంటే కంట్రీస్ కి వచ్చే లాభం ఏంటి, గెయిన్ ఏంటి అని చెప్పేసి కొన్ని థియరీస్ అనేవి ఇచ్చాయి. ఈచ్ థియరీ వాజ్ డెవలప్ టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎర్లియర్. ఒక్కొక్క థియరీ ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ ఒక థియరీ ఒకళ్ళు ఇచ్చారనుకోండి, దాంట్లో ఉన్న లోపాలని అధిగమిస్తూ ఇంకో థియరీ ఇచ్చారు. ఓకేనా? అలా థియరీస్ అనేవి డెవలప్ చేశారు. దీనివల్ల ఏంటంటే, టుగెదర్ దీస్ థియరీస్ ప్రొవైడ్స్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ హౌ ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్క్స్ ఇన్ బోత్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఎకానమీస్. దీని ద్వారా మనకి ఏమర్థమైంది, ఈ థియరీస్ అనేవి ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్, మనకి ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ ని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి బోత్ ట్రెడిషనల్ వేలోను మోడర్న్ ఎకానమీస్ లోను అంటే ఇప్పుడు యొక్క పరిస్థితుల్లోనూ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎంత ముఖ్యమో ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది ఈ థియరీస్ అని. వై థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అసలు ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీస్ ఎందుకు వచ్చాయి అని కొంత ఇచ్చాడు చూడండి. వై కంట్రీస్ ట్రేడ్ విత్ ఈచ్ అదర్ అంటే ఎందుకు కంట్రీస్ ఒకరికొకరు ట్రేడ్ అనేది చేసుకోవాలి. స్పెషలైజేషన్ అమాంగ్ నేషన్స్, అలాగే నేషన్స్ అనేవి ఎందుకు స్పెషలైజ్ అవ్వాలి.
డిఫరెన్సెస్ ఇన్ కాస్ట్ అండ్ రిసోర్సెస్, ఒక రిసోర్సెస్ కి కాస్ట్ కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనం ఎంత రిసోర్సెస్ అనేవి యూటిలైజ్ చేసుకోవడం ద్వారా ఎంత కాస్ట్ తగ్గించాము అని అర్థం అనమాట. ఎంత ఎక్కువ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుంటే అంత మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. సో గెయిన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా మనకు వచ్చిన లాభాలు ఏంటి, విచ్ గూడ్స్ ఏ కంట్రీ షుడ్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్, ఏ గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్, ప్రైస్ ఏ విధంగా డిటర్మైన్ చేసుకోవాలి, అలాగే ట్రేడ్ యొక్క టర్మ్స్ ఏంటి, అలాగే రిసోర్సెస్ అలొకేషన్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మన రిసోర్సెస్ అనేవి మనకి దగ్గర ఉన్న మనకు ఉన్న రిసోర్సెస్ ని ఎలా అలొకేట్ చేసుకోవాలి, అలాగే గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏంటి, అలాగే చేంజింగ్ గ్లోబల్ ట్రేడ్ ప్యాటర్న్స్, అంటే ఇప్పుడు ప్రతి వరల్డ్ అనేది ఒక గ్లోబల్ విలేజ్ అయితే ఈ గ్లోబల్ ట్రేడ్ ఎప్పటికప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయిపోతా ఉంటది. ఇప్పుడు మనకి 18th సెంచరీలో ఉన్న దానికి 21st సెంచరీకి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఆ ప్యాటర్న్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ థియరీ వచ్చేటప్పటికి మర్కెంటైలిజం థియరీ. ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే దిస్ థియరీ వాజ్ డెవలప్డ్ డ్యూరింగ్ ద 16th 18th సెంచరీస్. ఇది 16th 18th సెంచరీలో డెవలప్ అయింది. అసలు ఇది ఏం చెప్తుంది అంటే ఒక వెల్త్ అంటే ఒక కంట్రీ యొక్క వెల్త్ ని మనం ఎస్టిమేట్ చేయాలి అంటే అది గోల్డ్ అండ్ సిల్వర్ ద్వారానే మెజర్ చేయగలం. ఎందుకంటే అప్పట్లో గోల్డ్ సిల్వర్ అవైలబిలిటీలో ఎక్కువ ఉండేవి, అవునా, మనలా కాదు. సో ఎంత ఎక్కువ గోల్డ్ ఎంత ఎక్కువ సిల్వర్ ఉంటే ఆ నేషన్ వెల్దియెస్ట్ నేషన్ అని అర్థం. కంట్రీ షుడ్ ఎక్స్పోర్ట్ మోర్ అండ్ ఇంపోర్ట్ లెస్. ఈ మర్కెంటైలిజం థియరీ ప్రకారం ట్రేడ్ లో అసలు మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు ఈ థియరీ ద్వారా. ఎలా చేయాలంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలి, అంటే ఎక్కువ అమ్మకాలు జరగాలి, ఓకేనా, వేరే కంట్రీస్ కి ఎక్కువ అమ్మకాలు జరగాలి, వేరే కంట్రీ నుంచి తెచ్చుకునేవి అంటే పర్చేస్ చేసేవి తక్కువ ఉండాలని చెప్తున్నారు. ట్రేడ్ సర్ప్లస్ వర్ కన్సిడర్ బెనిఫిషియల్, అంతేకాకుండా ట్రేడ్ లో లాభం అనేది మనకి ఎక్కువ చూసుకోవాలి. గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ట్రేడ్ వాజ్ నెసెసరీ, కంపల్సరీ ట్రేడ్ మీద గవర్నమెంట్ అనేది కంట్రోల్ ఉండాలి. ఫారెన్ ట్రేడ్ వాజ్ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్, చాలా వరకు టారిఫ్స్ ద్వారా, ఓకేనా, ఫారెన్ ట్రేడ్ అనేది ఇంపోర్ట్స్ అనేవి చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసేసారు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వాజ్ ఎంకరేజ్, కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రం బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ వర్ ఇంపోజ్డ్, అదే చెప్తున్నాను కదా, ఇంపోర్ట్స్ మీద బాగా రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు. దిస్ థియరీ ఈజ్ అవుట్డేటెడ్ ఇన్ మోడర్న్ ఎకానమీస్. అయితే ఈ థియరీ అనేది ఇప్పటి ఎకానమీస్ లో అది అస్సలు పనికిరాదనమాట ఈ థియరీ. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ, దీనిలో ఉన్న ఫాల్స్ అన్ని ఓవర్కమ్ చేస్తూ ఇంకో థియరీ వచ్చింది. అదేంటి అంటే అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ ఇది ఎవరిచ్చారు అంటే ఆడమ్ స్మిత్ 1776 లో బుక్. ఏం బుక్ అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్. ఇది గుర్తుంచుకోండి, ఏ బుక్ అనేది అడుగుతున్నాడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ లో అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ గురించి చెప్పారు. అబ్సల్యూట్ అడ్వాంటేజ్, అసలు అబ్సల్యూట్ అంటేనే హైయెస్ట్ అని అర్థం, ఓకేనా. అడ్వాంటేజ్ అంటే ఏంటి, మనకి క్యాపబిలిటీ అని అర్థం, ఓకేనా. ఏదైనా ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ ఉన్నాయనుకోండి, కంట్రీ ఏ కంట్రీ బి అని. ఇప్పుడు నేను సేమ్ ఒక 50 tons ఆఫ్ రిసోర్సెస్, 50 tons ఆఫ్ కాటన్ తీసుకుని, ఓకేనా, రిసోర్సెస్ అనేవి సేమ్ రిసోర్సెస్ తో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. సేమ్ రిసోర్సెస్ తో ఒక 20 clothes తయారు చేశాను అనుకోండి. కానీ కంట్రీ బి అనేది ఇదే సేమ్ రిసోర్సెస్ యూజ్ చేసుకుని 30 or 35 clothes రెడీ చేసింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఓకే, దీనికి ఏం బెనిఫిషియల్, క్లోత్స్ తయారు చేయడం అనే దాంట్లో క్యాపబిలిటీ ఉంది, అవునా. దీని యొక్క అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లోత్స్ తయారు చేయడం, ఓకేనా. అంటే సేమ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుని దీనికన్నా ఇది అవుట్పుట్ అనేది ఎక్కువ ఇస్తుంది. దీని యొక్క అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లోత్స్ తయారీ. సో అందులో ఇది క్యాపబుల్ ఎఫిషియన్సీ అనేది పెంచుకుని దాని ద్వారా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది పెంపొందించుకుంటే అప్పుడు అది నేషన్ కి బెనిఫిట్ అని చెప్తున్నారు ఇందులో. It was proposed by Adam Smith in 1776. A country has absolute advantage if it produces more with fewer resources. అంటే తక్కువ రిసోర్సెస్ ఉపయోగించుకుని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే దానికి బెనిఫిషియల్ అని చెప్తున్నారు. ఎప్పుడు అలాంటివి జరుగుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను బ్రెడ్ కాస్ట్ అనేది, నా కంట్రీలో బ్రెడ్ కాస్ట్ అనేది ఓన్లీ 30 rupees, ఓకేనా. అదే వేరే కంట్రీలో బ్రెడ్ కాస్ట్ అనేది 100 rupees అనుకోండి. ఎందుకని అంటే నా దగ్గర వీట్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా. నా అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీట్
అంటే నా రిసోర్సెస్ ఎక్కువ ఎక్కడ అంటే వీట్ లో ఉన్నాయి, నేను వీట్ బాగా ప్రొడ్యూస్ చేయగలను, దాని ద్వారా బ్రెడ్ అనేది తక్కువ రేట్కి ఇవ్వగలను. దీని అబ్సల్యూట్ అడ్వాంటేజ్ వీట్ కాబట్టి అప్పుడు వెంటనే ఏం చేస్తుంది, ఈ వీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది, వీట్ ప్రొడ్యూస్ చేసుకుని బ్రెడ్ అనేది ట్రేడ్ చేస్తుంది, వేరే కంట్రీస్ కి పంపిస్తా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలా ఏది అబ్సల్యూట్ అడ్వాంటేజెస్ ఉన్నాయో ఫ్యూయర్ రిసోర్సెస్ తోనే అది ప్రొడ్యూస్ చేయగలరో అది చూసుకోవాలి. ప్రొడక్టివిటీ డిఫరెన్సెస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ట్రేడ్. అంటే ఏంటంటే ట్రేడ్ లో ఏ ప్రొడక్టివిటీ డిఫరెన్సెస్ వస్తున్నాయో అదే మెయిన్ అనమాట. అంటే నువ్వు ఇంత ప్రొడ్యూస్ ఇది చేయగలవు, నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 రూపీస్ కి ఇవ్వగలదు అనుకోండి, అది బి క్లాత్ అండ్ బి అనేది క్లోత్స్ తక్కువకి ఇవ్వగలదు అనుకోండి. సో అందులోనే మనకి ప్రొడక్ట్ డిఫరెన్సెస్ చూసుకుంటే కదా, దీనికి దానికి ప్రొడక్ట్ డిఫరెన్సెస్ అనే ఉన్నాయి, అందులోనే ఇది స్పెషలైజ్ అవ్వాలి. ఇన్ఎఫిషియెంట్ గుడ్ షుడ్ బి ఇంపోర్టెడ్. ఇప్పుడు ఇదిలో దీని ఎఫిషియన్సీ ఏంటి, వీట్ బాగా ఉంది కాబట్టి బ్రెడ్ బాగా ప్రొడ్యూస్ చేయగలదు. దీని ఎఫిషియన్సీ ఏంటి, క్లోత్స్ బాగా ప్రొడ్యూస్ చేయగలదు. సో ఇదేం చేయాలి, ఇదేమో బ్రెడ్ దీనికి ఇవ్వాలి, ఇదేమో క్లోత్స్ దానికి ఇవ్వాలి. అంటే ఏదైతే ఇన్ఎఫిషియెంట్ గూడ్స్ ఉన్నాయో దాన్నేమో ఇంపోర్ట్ చేసుకోగలగాలి. ఇంపోర్ట్ అంటే మనం పర్చేస్ చేసుకోవడం, వేరే కంట్రీ నుంచి పర్చేస్ చేసుకోవడం. స్పెషలైజేషన్ ఇంక్రీజెస్ టోటల్ అవుట్పుట్. దీని స్పెషలైజేషన్ ద్వారా మనం ఎప్పుడైతే ఎఫిషియన్సీ దాంట్లో స్పెషలైజ్ అయ్యామో మనకున్న క్యాపబిలిటీస్ లో మన అవుట్పుట్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. బోత్ కంట్రీస్ బెనిఫిట్ ఫ్రమ్ ట్రేడ్. దీని ద్వారా 2 కంట్రీస్ కూడా బెనిఫిట్ అవుతాయి. ఎగ్జాంపుల్ AB. ఇక్కడ మనకి ఏం చేశారంటే 2 కంట్రీస్ 2 గూడ్స్ అని చెప్పేసి తీసుకున్నారు. ఆయన తీసుకుని ఏం చేశారంటే ఇలా కంపారిజన్ తో చెప్పారు. లేబర్ ప్రొడక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, అంటే లేబర్ యొక్క వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వర్కర్స్ ఎప్పుడు ఎఫిషియెంట్ గా అవుతారో అప్పుడే ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కదా. దిస్ థియరీ ఫెయిల్స్ ఇఫ్ వన్ కంట్రీ హ్యాస్ అడ్వాంటేజ్ ఇన్ ఆల్ గూడ్స్. ఈ థియరీ ఎప్పుడు ఫెయిల్ అయ్యిద్దంటే ఒకే కంట్రీకి అన్నిటిలోనూ సమానమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇది క్లోత్స్ ప్రొడ్యూస్ చేయగలదు, ఇది ఫుడ్ ప్రొడ్యూస్ చేయగలదు, కరెక్ట్ గా అన్ని చేయగలదు అనుకోండి. సో ఇలాంటి థియరీ అనేది ఫెయిల్ అవుతుంది. సో దీన్ని డెవలప్ చేస్తూ దీనిలో ఉన్న క్రిటిసిజమ్స్ ని ఓవర్కమ్ చేస్తూ అనదర్ మనకి థియరీ వచ్చింది. ఏంటి అంటే కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ. పేర్లోనే ఉంది కంపారిజన్. కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ ఎవరు ఇచ్చారంటే డేవిడ్ రికార్డో అని ఇచ్చారు. ఓకేనా, ఈయన ఏం చెప్పారు అంటే ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై డేవిడ్ రికార్డో ఇన్ 1817 లో ఇది ప్రొడ్యూస్ అయింది. ఓకే సారీ ప్రపోజ్ అయింది. ట్రేడ్ డిపెండ్స్ ఆన్ కంపారిటివ్ కాస్ట్ డిఫరెన్సెస్. అంటే ఇది మెయిన్ గా బేస్ అయింది ఆపర్చునిటీ కాస్ట్ మీద. అసలు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కంట్రీ ఏ ఉంది, ఒక ఏ కంట్రీ ఉంది, ఒక బి కంట్రీ ఉంది అనుకోండి. ఓకే, అసలు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆ ఏ కంట్రీ బి కంట్రీ పక్కన పెట్టండి. నా దగ్గర ఒక 10 రూపీస్ ఉన్నాయి. మా ఫాదర్ ఒక 10 రూపీస్ ఇచ్చి నన్ను ఎయిదర్ బుక్ కొనుక్కో లేదంటే ఐస్ క్రీమ్ కొనుక్కో అన్నారు అనుకోండి. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. ఓకేనా, ఈ ఐస్ క్రీమ్ కొనుక్కోవడం వల్ల నేను బుక్ కొనుక్కోకపోవటం వల్ల, బుక్ కొనుక్కునే ఆపర్చునిటీని వదిలేయటం వల్ల నేను ఎంత వాల్యూని కోల్పోతున్నాను. ఓకేనా, కాస్ట్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్. ఎప్పుడైతే ఒక ఆపర్చునిటీని మనం వదిలేసుకోవటం వల్ల మనం ఎంత వాల్యూ కోల్పోతున్నాం అనేది మనం ఏదైతే చూస్ చేసుకున్నామో దాంతో కంపేర్ చేసుకోవాలి. ఇది లోవర్ గా ఉంది, లేదు మన ఆపర్చునిటీ వాల్యూ అనేది లోవర్ గా ఉందనుకోండి, అంటే మనం ఏదైతే చూస్ చేసుకున్నామో అది మనకి హయ్యర్ బెనిఫిట్ అనేది ఇస్తున్నట్టు. సో ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడు కూడా లోవర్ గా ఉండాలి. ఏ కంట్రీ షుడ్ స్పెషలైజ్ ఇన్ గూడ్స్ విత్ లోవర్ ఆపర్చునిటీ కాస్ట్ అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఏ గూడ్స్ లో స్పెషలైజ్డ్ గా ఉందో ఆ స్పెషలైజ్డ్ గూడ్స్ అనేవి మనం గనక ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే లోవర్ ఆపర్చునిటీ కాస్ట్ తో, అంటే పక్కన ఏదైతే చాయిస్ వదిలేసుకుంటున్నామో అది మనకి లోవర్ గా ఉండాలి. అప్పుడు ఆ కంట్రీ అనేది బెనిఫిషియల్ అనమాట. ఈవెన్ ఇఫ్ వన్ కంట్రీ ఈజ్ సుపీరియర్ ఇన్ ఆల్ గూడ్స్ ట్రేడ్ ఈస్ పాసిబుల్. ఒకే కంట్రీ అన్నిట్లో సుపీరియర్ గా ఉన్నా సరే అప్పుడు ట్రేడ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అలా కాదు కదా, వన్ కంట్రీ అన్నిట్లో అడ్వాంటేజ్ గా ఉందంటే ఆ ట్రేడ్ పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ అలా కాదు, ఒక చాయిస్ వదిలేసుకున్నా ఒక చాయిస్ లో బాగా ఉందనుకోండి, అప్పుడు ఆపర్చునిటీ దీనికి ఎక్కువ బెనిఫిషియల్ అనుకోండి, ఆటోమేటిక్ గా దీన్ని వదిలేసుకున్న వాల్యూ అనేది ఇక్కడ కవర్ చేసేయచ్చు. ఓకేనా,
రిలేటివ్ ఎఫిషియన్సీ మ్యాటర్స్ మోర్ దాన్ అబ్సల్యూట్ ఎఫిషియన్సీ. అబ్సల్యూట్ ఎఫిషియన్సీ అంటే అబ్సల్యూట్ అడ్వాంటేజ్, రిలేటివ్ ఎఫిషియన్సీ అంటే ఆపర్చునిటీ కాస్ట్. ఓకేనా, అదే ఏం చెప్తున్నారంటే అబ్సల్యూట్ అడ్వాంటేజ్ కన్నా ఆపర్చునిటీ కాస్ట్ అనేది మెయిన్ మ్యాటర్ ఇక్కడ అని చెప్తున్నారు. ఓకేనా, అంటే అబ్సల్యూట్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, మనం ఏదిలో అయితే బాగా ఎఫిషియెంట్ గా ఉన్నామో ఆ ఎఫిషియెంట్ గుడ్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పాం. ఇందులో అలా కాదు, ఏదైతే మనకి చాయిస్ అనేది తీసుకుంటున్నామో అది మనకి లోవర్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది, అంటే మనం వదులుకుంటున్న ఆపర్చునిటీ కన్నా దీని బెనిఫిట్ ఎక్కువ ఉండాలి. సో అంటే ఆపర్చునిటీ కాస్టే మ్యాటర్ అని చెప్పారు ఈయన. సో స్పెషలైజేషన్ ఇంక్రీజెస్ ఓల్డ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే మనం స్పెషలైజ్ అవుతాయి, ఎప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ తగ్గుతుంది, దీని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటే, మనం ఏదైతే చాయిస్ తీసుకున్నామో దానిలో వాల్యూ అనేది పెరుగుతుంది. ఎప్పుడు వాల్యూ పెరుగుతుంది, మనం అందులో స్పెషలైజ్ ఎఫిషియెంట్ గా అయిపోయినప్పుడు, మనం ఎవడు బీట్ అవుట్ చేయలేనప్పుడు, అప్పుడు మనకి ఏమవుతుంది, ఓల్డ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బోత్ కంట్రీస్ గెయిన్ ఫ్రమ్ ట్రేడ్. ఇక్కడ ఏ బి అనే 2 కంట్రీస్ తో కంపేర్ చేశారు. ఇక్కడ సేమే అబ్సల్యూట్ అడ్వాంటేజ్, కానీ కాకపోతే కంపారిటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆపర్చునిటీ కాస్ట్ బేస్డ్ ఇది. సో ఇట్ అస్యూమ్స్ 2 కంట్రీస్ అండ్ 2 గూడ్స్. ఇక్కడ 2 గూడ్స్, ఇప్పుడు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీము, ఏదో బుక్స్ అని చెప్పాను, అంటే 2 గూడ్స్ 2 కంట్రీస్ ని తో మనకి అస్యూమ్ చేశారు. ఓకేనా, రెసిప్రోకల్ డిమాండ్. రెసిప్రోకల్ డిమాండ్ ఎవరు ఇచ్చారంటే జేఎస్ మిల్ ఇచ్చారు. ఈ రెసిప్రోకల్ డిమాండ్ లో ఏం చెప్పారంటే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ గురించి చెప్పారు. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే రేషియో. ఓకేనా, ఒక పరిమాణం. ఓకేనా, రేషియో ఆఫ్ ట్రేడ్. రేషియో ఆఫ్ ట్రేడ్ అనేది మనం డిటర్మైన్ చేస్తాం. ఎలా డిటర్మైన్ చేస్తామంటే డిమాండ్ బట్టి రేషియో ఆఫ్ ట్రేడ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఏను బీను. ఓకేనా, ఏకేమో క్లాత్స్ కావాలి, బీకేమో ఏ ఏమో క్లోత్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ బి ఏమో ఒక బ్రెడ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. బ్రెడ్ ప్రొడ్యూస్ చేస్తుంటే మనకి ఏంటంటే మనం ఎంత క్లాత్ ఇస్తే అంత బ్రెడ్ ఇస్తుంది. అవునా, అయితే మనకి ఏంటంటే మనకి ఇక్కడ క్లోత్స్ అంటే ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి, కానీ ఫుడ్ స్కార్సిటీ ఉంది. సో మనకి బ్రెడ్ బాగా కావాలనుకోండి, అంటే ఇక్కడ బీకి డిమాండ్ అనేది పెరిగిపోయింది. బీకి డిమాండ్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది తగ్గిపోతాయి. అంటేనా, అంటే మన రేషియో ఆఫ్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకని, డిమాండ్ ఇక్కడ బీకి పెరిగిపోయింది. బీకి పెరిగిపోతే మన టర్మ్స్, మన యొక్క ట్రేడ్ యొక్క టర్మ్స్ అంటే మన రేషియో ఆఫ్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది. మన ట్రేడ్ కన్నా వాళ్ళ ట్రేడ్ పెరిగిపోతుంది. అవునా, అంటే మనం ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు డిమాండ్ పెంచాడు అనుకోండి, ఒక క్లాత్ ఇస్తే 10 బ్రెడ్స్ ఇస్తానన్నాడు అనుకోండి. 10 బ్రెడ్స్ ఇస్తానన్నవాడు నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, 2 క్లోత్స్ ఇవ్వండి అప్పుడే మేము 10 బ్రెడ్స్ ఇస్తామన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ స్కేర్సిటీ పెరుగుతుంది. మనకి ఫుడ్ స్కేర్సిటీ వల్ల ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే బీకి డిమాండ్ పెరిగిపోయింది. బి కంట్రీకి ఆటోమేటిక్ గా డిమాండ్ పెరిగిపోయింది. పెరిగినప్పుడు అంటే మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ పెరిగిపోద్ది. మనం టర్మ్ చేయలేం, ఇది కావాలి అది కావాలి, మనం డిమాండ్ చేయలేం. అవునా, ఎంత మనం ఇస్తామో అంత, ఎందుకంటే మనం ఇప్పుడు స్కేర్సిటీలో ఉన్నాం. సో మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది. అంటే బి డిమాండ్ పెరిగే కొలది, అంటే అదర్ కంట్రీస్ యొక్క డిమాండ్ అనేది పెరిగే కొలది మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, మన డిమాండ్ పెరిగే కొలది వాళ్ళ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది తగ్గిపోతాయి. సో కాస్ట్ అలోన్ డస్ నాట్ డిసైడ్ ఎక్స్చేంజ్ రేషియోస్. ఏం చెప్పారు అంటే కేవలం ఎక్స్పెండిచర్ కాస్ట్ అనేది మనకి ఎక్స్చేంజ్ రేషియో డిసైడ్ చేయదు. మ్యూచువల్ డిమాండ్ అనేది కంట్రీస్ ని బట్టి, అంటే 2 కంట్రీస్ మధ్య ఒక డిమాండ్ అనేది టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ని డిసైడ్ చేస్తుందని చెప్పారు. ప్రైజెస్ డిపెండ్ ఆన్ రిలేటివ్ డిమాండ్. డిమాండ్ ని బట్టి మనం ప్రైజెస్ కూడా ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు వీడు 10 బ్రెడ్స్ కి ఒక క్లాత్ చాలన్నవాడు 2 క్లోత్స్ ఇస్తే గానీ 10 బ్రెడ్ ఏమన్నా ఆటోమేటిక్ గా ఏంటి, క్లాత్ ఇక్కడ రేట్ అనేది పెరిగింది. 2 క్లోత్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాడంటే రేట్ పెరిగినట్టే కదా. సో వాళ్ళ యొక్క టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది వాడి యొక్క డిమాండ్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రైసెస్ ఆర్ ఎఫెక్టెడ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రికార్డర్ థియరీ. ఇది రికార్డర్ థియరీకి ఎక్స్టెన్షన్. ఇక్కడ రెసిప్రోకల్ డిమాండ్ ఎందుకు పెట్టారంటే, రెసిప్రోకల్ అంటే ఏంటి, రెస్పాండ్ అవటం. అవునా, అంటే ఒక కంట్రీని బట్టి ఇంకో కంట్రీ రెస్పాండ్ అవుతుంది. అంటే ఒక కంట్రీ యొక్క డిమాండ్ ని బట్టి ఇంకో కంట్రీ రెస్పాండ్ అవుతుంది. సో రెసిప్రోకల్ డిమాండ్, ఇక్కడ రెస్పాండ్ అనేది డిమాండ్ ని బట్టి అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము హెక్స్చర్ ఆహ్లిన్ థియరీ. హెక్స్చర్ ఆహ్లిన్ థియరీ ఏం చెప్తుందంటే, ఇది ఎలీ హెక్స్చర్ అని బ్రెట్లిన్ ఆహ్లిన్ అని ఆయన ఇద్దరు కలిపి డెవలప్ చేశారు. ఇందులో ఏం చెప్పారంటే ట్రేడ్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్టర్ ఎండోమెంట్స్. ఫ్యాక్టర్ ఎండోమెంట్స్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అజంప్షన్ తీసుకున్నారు, ఏంటంటే 2 కంట్రీసే ఉన్నట్టు.
ఫస్ట్ ఎజంప్షన్. ఆ 2 కంట్రీస్ లోను ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ కి కావాల్సిన అన్నమాట, కావాల్సిన ఫ్యాక్టర్స్. ఓకేనా, ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినవి ఏంటి, ఫస్ట్ లేబర్ కావాలి, అవునా. నెక్స్ట్ దాన్ని ఏంటి అంటే క్యాపిటల్ కావాలి, అంటే వర్కర్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, డబ్బులు కావాలి, క్యాపిటల్ కావాలి. సో కొన్ని కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఉందనుకోండి, ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ కంట్రీ, అవునా. అంటే టెక్నాలజీ జాస్తి ఎక్కువ, అంటే మెషినరీస్ అన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలరు ఈ మెషినరీస్ అని. అందుకని క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ అనేవి దానికి ఈజీగా క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ ఉంచుకుని లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే లేబర్ తక్కువ ఇక్కడ, అవునా. ఇక్కడ లేబర్ తక్కువ కానీ క్యాపిటల్ ఎక్కువ. ఇండియా చూడండి, ఇండియాలో ఏమో క్యాపిటల్ తక్కువ, అంటే మనం ఎక్కువ టెక్నాలజీ మన దగ్గర లేదు, మెషినరీస్ తక్కువ కానీ లేబర్ ఎక్కువ. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే క్యాపిటల్ నేమో ఇదేం చేస్తుంది, క్యాపిటలిస్టిక్ గూడ్స్ నేమో ఎక్స్పోర్ట్ చేసి లేబర్ నేమో ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో లేబర్ అబండెంట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్. అంటే లేబర్ అబండెంట్ కంట్రీస్ అంటే ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, లేబర్ ఎక్కువగా ఉంటారు కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, లేబర్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. క్యాపిటల్ అబండెంట్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేస్తుంది. క్యాపిటల్ ఎక్కువ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్, క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద ల్యాప్టాప్స్ తయారు చేయాలి అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ల్యాప్టాప్స్ తయారు చేయాలి అన్నప్పుడు ఇండియాలో అంత టెక్నాలజీ లేదు, ఇట్స్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్. దానికి పెద్ద మెషినరీస్ కావాలి ఒక ల్యాప్టాప్ తయారు చేయడానికి. అండ్ కానీ యుఎస్ఏలో ఏంటి, ల్యాప్టాప్స్ అనేవి ఈజీగా తయారు చేస్తుంది, ఎందుకంటే అది క్యాపిటల్ ఇంటెన్సివ్ కూడా, అది క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ ని బాగా ప్రొడ్యూస్ చేయగలం. మనం ఏం చేయగలం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో వీట్ అనేది ఉందనుకోండి, వీట్ అనేది లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్. అంటే ఏంటి, వర్కర్స్ ఎక్కువ కావాలి, వీట్ కోయాలి, దాన్ని వీట్ గా తయారు చేయాలి. సో లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్, ఈ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ అయితే మన ఇండియా బాగా ప్రొడ్యూస్ చేయగలదు. సో ఏం చేస్తుంది, లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ నేమో ఎక్స్పోర్ట్ చేస్తుంది, వేరే కంట్రీస్ కి పంపిస్తుంది. మళ్ళీ ఏమో క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ అంటే ల్యాప్టాప్ ఇలాంటివేమో ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా. సో లేబర్ అబండెంట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్, క్యాపిటల్ అబండెంట్ గూడ్స్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్. అంతేనా. ఈ క్యాపిటల్ అబండెంట్ గూడ్స్ ఏమో క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తాయి, లేబర్ అబండెంట్ కంట్రీస్ ఏమో లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, వేరే కంట్రీకి పంపించడం. సేమ్ టెక్నాలజీ ఇస్ అస్యూమ్డ్ ఇన్ ఆల్ కంట్రీస్. ఇక్కడ మనకి అన్ని సేమ్ టెక్నాలజీ ఉన్నట్టు ఎజంప్షన్ తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ కూడా 2 ఉన్నట్టు తీసుకోవాలి మనం. ఫ్యాక్టర్స్ ఆర్ ఇమ్మొబైల్ ఇంటర్నేషనల్లీ, గూడ్స్ ఆర్ మొబైల్ బిట్వీన్ కంట్రీస్. అంతేకాకుండా ఇక్కడ ఫ్యాక్టర్స్ మూవ్మెంట్ అయినట్టు ఇమ్మొబైల్, గూడ్స్ ఆర్ మొబైల్ బిట్వీన్ కంట్రీస్. ఇక్కడ ఫ్యాక్టర్స్ మూవ్ అవుతున్నట్టు కాదు మనం తీసుకోవాల్సిన, ఫ్యాక్టర్ ఇంటెన్సివ్ గూడ్స్ మూవ్ అవుతున్నట్టు చూసుకోవాలి. మొబైల్ అంటే మూవింగ్, ఇమ్మొబైల్ అంటే ఇమ్మూవబుల్ అని. ఇక్కడ ఫ్యాక్టర్స్ మూవ్మెంట్ కాదు, ఇక్కడ గూడ్స్ మూవ్మెంట్ అనమాట. ఓకేనా. గూడ్స్ మూవ్మెంట్, గూడ్స్ ఆర్ మొబైల్ బిట్వీన్ కంట్రీస్ అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ కి ఫ్యాక్టర్ ఇంటెన్సివ్ గూడ్స్ కి మధ్య రిలేషన్ చెప్తున్నారు. దాని ద్వారానే ట్రేడ్ అనేది అబండెంట్ గా అవుతుంది, ఆ ట్రేడ్ డెవలప్ అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ అని చెప్పారు ఈయన. నెక్స్ట్ కి వెళ్ళిపోదాము. ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరీ. అయితే ఈయన ఏం చెప్పారు అంటే, దిస్ వాస్ ప్రపోజ్డ్ బై పాల్ శామ్యూల్సన్ అని ఆయన ఈ ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరీ చెప్పారు. ఫ్యాక్టర్ పేరులోనే ఉంది. ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క ప్రైస్ అనేది ఈక్వేట్ చేయడం. ఏంటది చూద్దాం. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈక్వలైజెస్ ఫ్యాక్టర్ ప్రైజెస్. ఏమని చెప్పారంటే ఈయన, ఈవెన్ దో మనకి ఫ్యాక్టర్ ఇంటెన్సివ్ గూడ్స్ 2 ఉన్నాయి కదా, లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ అని, వీటి యొక్క మూవ్మెంట్ జరగకపోయినా ఒకవేళ గనక ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరిగిన, అంటే ఏదో నీకు లేని నువ్వు వేరే తెప్పించుకున్నావు వేరే కంట్రీ నుంచి, నీ దగ్గర లేని ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ యొక్క ప్రైస్ అండ్ ఏంటి, ఫ్యాక్టర్స్ యొక్క సోర్సెస్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు లేబర్ ఉందనుకోండి, లేబర్ కి సోర్స్ ఏంటి, వేజెస్, అవునా. అలాగే క్యాపిటల్ ఉందనుకోండి, క్యాపిటల్ కి సోర్స్ ఏంటి, ఇంట్రెస్ట్. క్యాపిటల్ ద్వారా మనకి ఏంటి, ఒక క్యాపిటల్ ఇచ్చామనుకో, ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేసాం, ఆటోమేటిక్ మనం ఏం చేసుకుంటాం, ఇంట్రెస్ట్ తీసుకుంటాం, అవునా. సో ఆటోమేటిక్ గా అప్పుడు ఈక్వేట్ అయిపోతాయి, ఈవెన్ దో మూమెంట్ లేకపోయినా. అంటే ఎలాగా ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు మనది అగ్రికల్చరల్ కంట్రీ,
అవునా, అగ్రికల్చరల్ కంట్రీ కాబట్టి నేను వీట్, రైస్ ఇలాంటివి యుఎస్ఏకి అమ్ముతా. యుఎస్ఏ ఏం చేస్తుంది, ఓకేనా, యుఎస్ఏ ఏం చేస్తుంది, మనకి ఏదో ల్యాప్టాప్ మనకి లేనివన్నీ అమ్ముతుంది. ఎప్పుడైతే మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేవి జరిగాయి, ఇక్కడ ట్రేడ్ అని చెప్తున్నారు, ఇక్కడ లేబర్ కానీ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ అని కానీ క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ అని చెప్పట్లేదు. ఏ గూడ్స్ అయినా మూవ్మెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు నాకు యుఎస్ఏ వాడికి ఏం కావాలి, వీట్ కావాలి, చాలా కావాలి అని అడిగాడు అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మనం ఎక్కువలో లేబర్ ని మనం అపాయింట్ చేసుకుంటాం. అవునా, లేబర్ అపాయింట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. లేబర్ ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు లేబర్ వేజెస్ అనేవి పెరుగుతాయి. ఇక్కడ వేజెస్ తక్కువ అని అనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా వేజెస్ పెరిగే కొద్ది, ఎప్పుడైతే మన యొక్క డిమాండ్ పెరిగే కొద్ది వేజెస్ పెరుగుతున్నాయి. అవునా, వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ పెరుగుతున్నాయి. క్యాపిటల్ పెరిగిపోద్ది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్ గా ఈ వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. ట్రేడ్ ఎప్పుడైతే జరిగిందో వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ అంటే ఫ్యాక్టర్స్ యొక్క ప్రైస్, సోర్సెస్ అనేవి ఈక్వేట్ అయిపోతాయి. ప్రాబ్లం ఏం లేదు. కేవలం లేబర్ అంటే లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్, లేబర్ క్యాపిటల్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేబర్ ఉన్నవారు క్యాపిటల్ ఉన్నవారు లేబర్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. లేబర్ రిచ్ కంట్రీస్ ఇనిషియల్లీ హ్యావ్ లో వేజెస్. సామాన్యంగా ఆయన ఏం చెప్పారంటే లేబర్ రిచ్ కంట్రీస్ వాళ్ళకి లో వేజెస్ ఉంటాయి. అయితే ఈ మూవ్మెంట్ అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇవి సరైపోతాయి, ఈక్వేట్ అయిపోతాయి. క్యాపిటల్ రిటర్న్, అందుకని ఈక్వలైజేషన్ థియరీ ఇది. ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతాయి అని చెప్పారు. ఫాస్ట్ గా చెప్దాం మనం. నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఇందులో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది తీసుకోలేదు, అది ఇగ్నోర్ చేశారు ఈ థియరీలో. దిస్ థియరీ వాజ్ నాట్ ఫుల్లీ రియలిస్టిక్ ఇన్ ప్రాక్టీస్ లో ఇది ప్రాక్టికల్ గా ఇది రియలిస్టిక్ గా లేదు. నెక్స్ట్ ఈ లియోంటిఫ్ పారాడాక్స్. ఈ లియోంటిఫ్ పారాడాక్స్ అని వాజ్లీ లియోంటిఫ్ అని ఇచ్చారు. ఈయన పూర్తిగా ఏం చేశారంటే హెక్స్చర్ వాహ్లిన్ థియరీ ఉంది కదా, హెక్స్చర్ వాహ్లిన్ థియరీలో ఏం చెప్పాను మీకు, లేబరు, క్యాపిటల్ అనే రెండు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి. ఒకటి వాటిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాయి, ఏది తక్కువ ఉంటే అది, దాని ద్వారా ఇవి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది బాగుంటది అని చెప్పాను. అయితే దీన్ని టెస్ట్ చేశారు ఈయన, లియోంటిఫ్ ఆయన. ఈ లియోంటిఫ్ టెస్ట్ చేసినప్పుడు దీనికి ఆపోజిట్ గా ఆయనకి వచ్చిందనమాట రిజల్ట్స్ అనేవి. ద యుఎస్ఏ వాజ్ ఏ క్యాపిటల్ అబండెంట్ కంట్రీ. యుఎస్ఏ అనేది క్యాపిటల్ అబండెంట్. దీన్ని ఎక్కడ చేశారంటే ఎక్స్పెరిమెంట్ యుఎస్ఏ లో చేశారు. సో యుఎస్ఏ గురించి చెప్తున్నారు. యుఎస్ఏ అనేది ఏంటి, క్యాపిటల్ అబండెంట్ కంట్రీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పోర్ట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్, ఇన్స్టెడ్ ఇట్ ఎక్స్పోర్టెడ్ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్. అది ఏం ఎక్స్పోర్ట్ చేయాలి, అది క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ అనేవి ఎక్కువ కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ అనేవి క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్. అవునా, అంటే టెక్నాలజీ బాగా కావాలి. సో అలాంటివి నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిని వేరే కంట్రీకి పంపించాలి. అలా పంపించకుండా అదేం చేసిందంటే ఇట్ ఎక్స్పోర్టెడ్ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసింది. ఓకేనా, లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసిన మనకి ఏమైందంటే, కానీ దానివల్ల మనకేమి యాక్చువల్లీ ఏం చెప్పారు, దీనికి వీళ్ళైతే లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ అయితే క్యాపిటల్ ఏమో లేబర్ ని చేసుకోవాలన్నారు. కానీ ఇక్కడ ఆపోజిట్ గా రిజల్ట్స్ వచ్చాయి. లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ని చేసినా మనకి వాళ్ళకి బాగా ట్రేడ్ అనేది పెరిగింది. ఇక్కడ ఎలా అంటే, ఇక్కడ యుఎస్ఏ లో హైలీ స్కిల్డ్ లేబర్ ఉంటారు. అందుకే ఆయన దాన్ని రెండుగా చెప్పారు. అప్పుడు ఆయన లాస్ట్ లో ఏం చెప్పారంటే, సో స్కిల్ లేబర్ అనే వాళ్ళు రెండు రకాలండి. ఇక్కడ ఎందుకు టెస్ట్ లో మనం ఫెయిల్ అయ్యాము అంటే, యాక్చువల్లీ ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దీనికి లాస్ రావాలి. అవునా, యుఎస్ఏకి లాస్ రావాలి. ఎందుకని లేబర్ తక్కువ దానికి, కానీ క్యాపిటల్ ఎక్కువ, కానీ ఉన్న లేబర్ ని పంపించింది. కానీ అలా రాలేదు. ఎందుకని అంటే లేబర్ అనేవారు స్కిల్డ్ అని అన్స్కిల్డ్ అని ఉంటారు. మన వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే యుఎస్ఏ లో స్కిల్డ్ లేబర్ ఎక్కువ, హైలీ స్కిల్డ్ లేబర్. సో స్కిల్డ్ లేబర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా లేబర్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువ లేబర్ ఉన్నా మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలం. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ ఓన్లీ క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ ఉన్నవి ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేబర్ ని కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పింది. అందుకే ఇది పారాడాక్స్ అయింది. పారాడాక్స్ అంటే ఏంటి, ఆపోజిట్. ఓకేనా,
సో ఇందులో ఏం చెప్పారంటే మనకి ఒక ఇంటర్నేషనల్ ఒక ట్రేడ్ అనేది కావాలి అంటే ఏంటంటే స్కిల్డ్ లేబర్ కావాలి, టెక్నాలజీ కావాలి, హ్యూమన్ క్యాపిటల్ అనేది కావాలి, 3 కావాలి. సో లేబర్ లో కూడా స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు. సో స్కిల్డ్ లేబర్ కావాలి అని చెప్పారు. సో ఇక్కడ క్యాపిటల్ అంటే ఓన్లీ ఇదే కాదు, మీకు లేబర్ అంటే హ్యూమన్ క్యాపిటల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీని కూడా అది ఇది చేయగలదు, ఓకేనా, టెక్నాలజీని కూడా దాటగలదు అని చెప్పారు. సో ఇక్కడికి లియోన్టిఫ్ పారాడాక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాము కాంపిటేటివ్ అడ్వాంటేజ్ థియరీ. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ థియరీ అనేది ఎవరు ఇచ్చారు అంటే మైకల్ పోర్టర్ అని ఆయన ఇచ్చారు, ఓకేనా. మైకల్ పోర్టర్ ఏం చెప్పారు అంటే ఇందులో ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై మైకల్ పోర్టర్. దీంట్లో ఆయన ఏం చెప్పారు అంటే ఫ్యాక్టర్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఏం చెప్పారు, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, సామాన్యంగా అది టెక్నాలజీ అయి ఉండొచ్చు, లేబర్ అయి ఉండొచ్చు. అంటే ఎదుటి వాళ్ళ కన్నా మనకి మొదటి వాళ్ళతో కంపేర్ చూసుకుంటే కాంపిటేట్ అయితే మనది అడ్వాంటేజ్ ఎక్కువ, ఓకేనా. అంటే మనకి సామర్థ్యం ఎక్కువ అందులో, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ స్కిల్డ్ లేబర్స్ అయి ఉండొచ్చు, లేదా టెక్నాలజీ అయి ఉండొచ్చు. మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంకెక్కడా లేదు, అది దాని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. లేదా ప్రైజ్ మన కన్నా ఎవరు అందులో లోయెస్ట్ ప్రైస్ కి ఇంతకన్నా లోయెస్ట్ ప్రైస్ ఎవరు ఇవ్వరు, అది దానికి అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. సో ఆ కాంపిటేటివ్ ఏదైతే ఉందో అడ్వాంటేజ్ దాన్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ట్రేడ్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పారు. ఫ్యాక్టర్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద అడ్వాంటేజ్. ఫ్యాక్టర్ కండిషన్స్ ఏంటి, సామాన్యంగా ఫ్యాక్టర్ అంటే మనకి స్కిల్డ్ లేబర్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ కండిషన్స్ అని వస్తాయి. అలాగే డిమాండ్ కండిషన్స్ అంటే మన యొక్క క్వాలిటీ, మన యొక్క డిమాండ్, ఎదుట దేశం ఏం కోరుకుంటే ఎంత డిమాండ్ చూపిస్తుంది మన ప్రోడక్ట్ మీద, అది కూడా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తుంది, అవునా. అలాగే రిలేటెడ్ అండ్ సపోర్టింగ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు అలాంటి దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాను బాగా, అయితే నా అంత టెక్నాలజీ ఎక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ తీసుకోండి, యాపిల్ ఫోన్ ఉన్న టెక్నాలజీ ఇంకెక్కడ కూడా లేదనమాట. యాపిల్ టెక్నాలజీ యాపిల్ కు ఉన్న టెక్నాలజీ వేరే ఫోన్స్ కి ఎక్కడా లేదు. సో దాని టెక్నాలజీ అనేది దాని కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీస్ అనేవి రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది పెరుగుతుంది, అవునా. సో ఫర్మ్ స్ట్రాటజీ అండ్ రైవల్రీ ఆర్ ఇంపార్టెంట్. రైవల్రీ అంటే ఏంటి, కాంపిటేటర్స్ వాళ్ళ యొక్క స్ట్రాటజీస్, కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు దాన్ని బట్టి మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని పోర్టర్స్ డైమండ్ మోడల్ అన్నారు. ఈ పోర్టర్స్ డైమండ్ మోడల్ లో ఏది ఇంపార్టెంట్ అంటే ఫ్యాక్టర్ కండిషన్స్ అనేవి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫ్యాక్టర్ కండిషన్స్ అంటే ఏంటి అని చెప్పాను కదా, లేబర్ అలాగే టెక్నాలజీ ఇవన్నీ. డిమాండ్ అనేది కూడా మనకి డిమాండ్ కండిషన్స్ అనేది కూడా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రిలేటెడ్ సపోర్టింగ్ ఇండస్ట్రీస్ కూడా, ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఇండస్ట్రీ కూడా సరిగ్గా లేదనుకోండి, ఒక మొబైల్ ఫోన్, సో అది కూడా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కి మనకి ఇది అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, సపోర్టింగ్ ఇండస్ట్రీస్ లేవు, అప్పుడు అది కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని మనకి ప్రభావితం చేస్తుంది కదా. సో అది కూడా ఉండాలి. సో అది కూడా గ్రోత్ కి కారణం అవుతుంది. ఫార్మ్ స్ట్రాటజీ అండ్ రైవల్రీ. రైవల్రీ అంటే కాంపిటేటర్స్ ఎటువంటి స్ట్రాటజీస్ ని ఫాలో అవుతున్నారు, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. సో దీన్నే పోర్టర్స్ డైమండ్ మోడల్ అని కూడా అంటారు. ఇంకోటి మనం పైన మర్చిపోయాము ఏంటంటే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ థియరీ. ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ థియరీ ఎవరు ఇచ్చారంటే రేమాండ్ వెర్నన్ అని ఆయన ఇచ్చారు. రేమండ్ వెర్నన్ ఏం చెప్పారంటే ట్రేడ్ అనేది స్టేజెస్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్ మీద ఉంటది. సామాన్యంగా ప్రొడక్ట్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ఏమంటారు, న్యూ ప్రొడక్ట్ స్టేజ్ అంటారు. మెల్లగా అది గ్రో అయ్యి వేరే కంట్రీస్ కూడా మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసాం. సో అది గ్రోత్ స్టేజ్. మెచ్యూరిటీ స్టేజ్ అంటే ఒక 10 years 20-25 years అయింది. సో అప్పుడు నాలాంటి ప్రొడక్ట్స్ చాలా మంది తయారు చేస్తారు కదా, సో మనకి డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. సో అది మెచ్యూరిటీ స్టేజ్. డిక్లైనింగ్ స్టేజ్ అంటే డిమాండ్ పూర్తిగా పడిపోయింది. పడిపోయినప్పుడు ఏంటంటే ఇద్దరు వేరే ప్రొడక్ట్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు, లేదా దాన్ని డెవలప్ చేయడానికి ఏదైనా చేయొచ్చు, న్యూగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ దాన్ని డెవలప్ చేయొచ్చు, లేదంటే క్లోజ్ చేయొచ్చు ఆ కంపెనీ, వేరే ప్రొడక్ట్ స్టార్ట్ చేయొచ్చు. అది డిక్లైనింగ్ స్టేజ్. సో ప్రొడక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే డెవలప్డ్ కంట్రీస్ లో స్టార్ట్ అవుతుంది. కొత్త ప్రొడక్ట్ అనేది స్టార్టింగ్ ఎక్కడ అవుతుందంటే డెవలప్డ్ కంట్రీస్ లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన దాన్ని ట్రేడింగ్ ఎక్కడ చేస్తారు, డెవలపింగ్ కంట్రీస్ లోకి షిఫ్ట్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు మేము బాగా ఏదైనా ప్రొడక్ట్ ని బాగా మనం చేయగలం అనుకోండి, దాన్ని వెంటనే ఏం చేస్తాము, స్టార్ట్ చేసి వెంటనే మెల్లగా ఎక్స్పోర్ట్ చేస్తాం. అది డెవలపింగ్ కంట్రీస్ కి చేస్తాం. ఆ తర్వాత టెక్నాలజీ యూజ్ చేసే కొద్ది మనకి ఏమవుతుంది, ఆ ప్రొడక్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది.
అది మెచ్యూరిటీ స్టేజ్, ఆ తర్వాత డిక్లైనింగ్ స్టేజ్. సో దీన్ని బట్టి ట్రేడ్ ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ చూద్దాము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ లో మనం ఏం చూపిస్తాము, అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ ఎ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వన్ కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఏంటంటే ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉంటాయి కదా, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఒక కంట్రీకి మరియు రిమైనింగ్ కంట్రీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్. అంటే ఒక ఇండియా ఉందనుకోండి, ఇండియా రిమైనింగ్ కంట్రీస్ తో ఏమేమి ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది దానికి సంబంధించిన ఒక రికార్డ్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఆ రికార్డ్ ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. రికార్డింగ్ చేసే ప్రాసెస్ ఆమెం, ప్రొసీజర్ ఆమెం కాదమ్మా, ఒక రికార్డ్ ని, ఆ రికార్డ్ ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. ఎగ్జాంపుల్ మీరు అకౌంట్ స్టూడెంట్ అయితే క్యాష్ బుక్ అనేది ఉంటుంది. క్యాష్ బుక్ లో ఏముంటాయండి, క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించినవన్నీ ఉంటాయి, అన్ని రికార్డ్ చేస్తాం. క్యాష్ బుక్ అనేది ఒక రికార్డ్, అందులో మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తాం. అదే విధంగా ఒక సిస్టమాటిక్ వేలో రెడీ చేసే ఒక రికార్డ్ అన్నమాట బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే రికార్డ్ లో మనం ఒక కంట్రీకి మరియు రిమైనింగ్ ఆల్ ద కంట్రీస్ కి మధ్య జరిగిన ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చూపించే ఒక రికార్డ్ ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. ఓకేనా. ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అ సిస్టమాటిక్ రికార్డ్. మళ్ళీ వచ్చినట్టుంది. దీస్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్, మరి ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో ఏమేం ట్రాన్సాక్షన్స్ చూపిస్తాం, దేనికి సంబంధించి చూపిస్తాం అంటే గూడ్స్, సర్వీసెస్, ఇన్కమ్, ట్రాన్స్ఫర్స్, క్యాపిటల్ మూవ్మెంట్స్, ఇవన్నిటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని గూడ్సే కాకుండా సర్వీసెస్ కి సంబంధించి, ఇన్కమ్ కి సంబంధించింది, క్యాపిటల్ కి సంబంధించి, ట్రాన్స్ఫర్ కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్స్ అయినా జరిగాయి అనుకోండి వేరే కంట్రీతో, ఆ జరిగినవన్నీ వేరే కంట్రీస్ తో మనకి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం ఒక రికార్డ్ లో చూపిస్తాం. ఆ రికార్డే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ it is a statement showing all receipts and payments of a country in its dealing with other countries. ఏవైతే రిసీప్ట్స్ వచ్చాయో, ఏవైతే ఇన్కమ్స్ వచ్చాయో, ఏదైనా పేమెంట్స్ వచ్చాయో, వీటికి సంబంధించిన గూడ్స్ కి సంబంధించిన, సర్వీస్ కి సంబంధించిన అన్ని కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో చూపిస్తాం. ఇక్కడ ఫీచర్స్ నేను ఏం చెప్పట్లేదు ఎక్కువ, ఎందుకంటే డైరెక్ట్ గా మనం కాంపోనెంట్స్ కి వెళ్ళిపోవాలి, అదేం రిపీటెడ్ గా వస్తుంది. కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ అనేది 3 టైప్స్ లో 3 మెయిన్ అకౌంట్స్ గా డివైడ్ అయింది. ఓకేనా. ఈ రికార్డ్ అనేది 3 అకౌంట్స్ గా మనం డివైడ్ చేసాం. ఆ రికార్డ్ లో 3 అకౌంట్స్ చూపిస్తాం అనమాట. ఒకటి ఫస్ట్ ఏంటంటే కరెంట్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్ లో ఏమేం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తామంటే, దిస్ కరెంట్ అకౌంట్ రికార్డ్ షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు గూడ్స్, సర్వీసెస్, ఇన్కమ్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఏవైతే గూడ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year లో జరిగిన ట్రాన్సాక్షన్స్. మరి ఇలా ఏమంటాం, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అంటాం కదా మన అకౌంట్స్ లో కూడా. కరెంట్ అకౌంట్ లో 1 year కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, 1 year లోపు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూపిస్తాం కదా. సేమ్ అలాగే కరెంట్ అకౌంట్ ఏంటంటే షార్ట్ టర్మ్ పీరియడ్ ఆఫ్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని, గూడ్స్ కి సంబంధించినవైనా, సర్వీస్ కి సంబంధించినవైనా, ఇన్కమ్ కి సంబంధించినవైనా, లేదా ట్రాన్స్ఫర్స్ కి సంబంధించిన ఏవైనా ట్రాన్స్ఫర్స్ జరిగాయి అవి కూడా షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కరెంట్ అకౌంట్ లో చూపిస్తాం. ఇక్కడ ఈ కరెంట్ అకౌంట్ లో మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూపిస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటంటే ఏదైతే మనం గూడ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, గూడ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామో, ఇంపోర్ట్ చేసుకున్నాం, అంటే వన్ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం తెచ్చుకోవడము, ఇంపోర్ట్ అంటే ఏంటి తెచ్చుకోవడం, లేదంటే మనం ఇంకో కంట్రీకి పంపించడం, దేనికి సంబంధించిన గూడ్స్ కి సంబంధించిన ఓన్లీ. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కి అకౌంట్ కి డిఫరెన్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో ఇంక్లూడ్ అయి ఉంటదండి. ఓకేనా. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది కరెంట్ అకౌంట్ లో మనం చూపించే ఒక అకౌంట్ అన్నమాట. ఓకేనా. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అకౌంట్ అంటాం. ఇందులో ఏం చూపిస్తాం అంటే గూడ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినా, వేరే కంట్రీకి ఇంపోర్ట్ చేసిన, అంటే అమ్మినా లేదా మనం పర్చేస్ చేసిన, మన భాష మన కంట్రీస్ వేరే కంట్రీస్ కి కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం కదా. అదే మనం డొమెస్టిక్ అయితే పర్చేజ్ సేల్ అంటాము, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం, వేరే వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం. ఎక్స్పోర్ట్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కన్నా అంటే అప్పుడు మనకి ట్రేడ్ సర్ప్లస్ వచ్చినట్టు. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ తక్కువ ఉంది అంటే మనం సేల్స్ చేసే తక్కువ ఉంది, తెచ్చుకునే పర్చేస్ చేసిన ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఓకేనా. అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది వస్తుంది మనకి కరెంట్ అకౌంట్ లో. ఇప్పుడు అందులో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో మనకి సర్వీస్ అకౌంట్. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే ఈ కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అకౌంట్ చూపిస్తాం,
నెక్స్ట్ ఇది సర్వీస్ అకౌంట్ కూడా మనం కరెంట్ అకౌంట్ లోనే చూపిస్తాం. సర్వీస్ అకౌంట్ లో అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, టూరిజం ట్రాన్స్పోర్ట్ తెచ్చుకుంటాం కదా, టూరిజం అండ్ ట్రాన్స్పోర్ట్, దానికి సంబంధించిన సర్వీసెస్ ఏమైనా చేసినా, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏమైనా తెచ్చినా, ఎక్స్పోర్ట్ చేసిన ఇంపోర్ట్ చేసిన, కమ్యూనికేషన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా సర్వీసెస్ కింద వస్తాయి. ఈ సర్వీసెస్ కి సంబంధించినవన్నీ కూడా మనం కరెంట్ అకౌంట్ లోనే చూపిస్తాం. అంటే గూడ్స్ కి సంబంధించిన, సర్వీసెస్ కి సంబంధించిన. ఇన్కమ్ అకౌంట్, ఇన్కమ్ అకౌంట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏదైనా ఇంట్రెస్ట్ వడ్డీ అనేది తీసుకుంటున్నాం, ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి, డివిడెండ్స్ అనేవి ఇస్తున్నాము లేదా తీసుకుంటున్నాం వేరే కంట్రీ నుంచి, లేదా వేజెస్ ఫ్రమ్ అబ్రాడ్ నుంచి మనకి వేజెస్ వచ్చాయి. ఏదైనా ఇన్కమ్ వస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఓకేనా, బ్యాంక్ లో ఏదో అమౌంట్ డిపాజిట్ చేసాం వేరే బ్యాంక్ లో వేరే కంట్రీలో, దాని నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది అది, లేదా వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల లాభాలు వచ్చాయి, ప్రాఫిట్స్ వచ్చాయి, లేదా డివిడెండ్స్ అనేవి వచ్చాయి, ఓకేనా, వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి డివిడెండ్స్ వస్తాయి కదా మనం షేర్ హోల్డర్స్ అయితే. సో అది ఇవన్నీ కూడా ఇన్కమ్ అకౌంట్ లో మనకి ఉంటుంది. ఈ ఇన్కమ్ అకౌంట్ కూడా మనం ఎందులో చూపిస్తాం, కరెంట్ అకౌంట్ లోనే చూపిస్తాం. కరెంట్ అకౌంట్ లో గూడ్స్, సర్వీసెస్, ఇన్కమ్ అకౌంట్. నెక్స్ట్ చూద్దాము కరెంట్ ట్రాన్స్ఫర్స్. ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక దాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అయితే, అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీ గిఫ్ట్స్ ఇచ్చుకుంది అనుకోండి, డొనేషన్స్ ఇచ్చింది, లేదా రెమిటెన్స్, పెన్షన్స్, ఫారెన్ ఎయిడ్స్, ఇవన్నీ కూడా మనం కరెంట్ అకౌంట్ లోనే చూపిస్తాం. సో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ లో ఏమేమి కనబడతాయంటే గూడ్స్ కనిపిస్తాయి, సర్వీసెస్ కనిపిస్తాయి, ఇన్కమ్ కనిపిస్తాయి, ట్రాన్స్ఫర్. కొంచెం అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అకౌంట్ అంటే అర్థం అవుతుంది, ఓకేనా, అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ లో మనం ఏం రికార్డ్ చేస్తామంటే క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. క్యాపిటల్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్. క్యాపిటల్ అంటేనే ఏంటి, మనకి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనకి నార్మల్ గా అకౌంట్స్ లో కూడా ఓనర్ వేరు, మన కంపెనీ వేరు అంటాం. ఎందుకంటే ఓనర్ ఇన్వెస్ట్ చేస్తాడు, క్యాపిటల్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు కంపెనీలోకి. సో అలాగా మనం ఫారెన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ లో చూపిస్తాం. లోన్స్ గానీ, ఫారెన్ వేరే కంట్రీస్ నుంచి లోన్ తెచ్చుకున్న, లోన్ ఇచ్చిన, బ్యాంకింగ్ క్యాపిటల్ చేసిన, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫ్లోస్ అయినా, ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ అకౌంట్ లో చూపిస్తాం. నెక్స్ట్ ది ఫైనాన్షియల్ అకౌంట్. ఫైనాన్షియల్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ రెండు ఒకటేనండి. చాలా బుక్స్ లో ఏంటంటే క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్ అని ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్, బారోయింగ్స్ కి సంబంధించినవి. లోన్స్ అంటే ఏంటి, బారోయింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా మనం ఇందులో అయినా మనం ఇన్వెస్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్ లో చూపిస్తాం. నెక్స్ట్ అఫీషియల్ రిజర్వ్ అకౌంట్. రిజర్వ్స్ అంటే ఏంటి, మనం ఏదైనా ఉంచుకోవడం, ఓకేనా, ఏదైనా అమౌంట్ మిగిలిన దాన్ని ఉంచుకోవడం, దాన్ని రిజర్వ్స్ అకౌంట్, అఫీషియల్ రిజర్వ్స్ అకౌంట్ అంటారు. ఇందులో మనం సామాన్యంగా ఏం చూపిస్తాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకి ఏమైనా కొంత అమౌంట్ మిగిలింది, అది రిజర్వ్ మనకి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గోల్డ్ ఉంది కొంత, గోల్డ్ రిజర్వ్స్, ఎస్డిఆర్స్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏంటంటే మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో మనకి ఏదైనా రిజర్వ్ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో ఏదైనా అకౌంట్ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కరెన్సీ తక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి, ఓకేనా, లేదా ఇంపోర్ట్ చేయాలి, ఏదో కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, వాళ్ళకి ఆ కరెన్సీలో పే చేయాలి. ఇప్పుడు జపాన్ నుంచో లేకపోతే యుఎస్ఏ నుంచి ఏదో ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్ చేసినప్పుడు యుఎస్ఏ డాలర్స్ లో మనం పే చేయాలి. అయితే మన దగ్గర డాలర్స్ తక్కువ ఉన్నాయి. డాలర్స్ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ యూజ్ చేసుకుని మనం ఆ కరెన్సీని డ్రా చేసుకుంటాం. తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిజర్వ్ కి మనం ఇచ్చేస్తాం ఉన్నప్పుడు, ఓకేనా. సో అది అఫీషియల్ రిజర్వ్ అకౌంట్ అనమాట. ఆ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మన దగ్గర రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి అనే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం అఫీషియల్ రిజర్వ్ అకౌంట్ లో మనకి చూపిస్తాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడతో మనకి అయిపోయింది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కి డిఫరెన్స్ చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇది గుర్తుంచుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గూడ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూపిస్తుంది. అందుకే ఇది నారో స్కోప్, ఇది వైడ్ స్కోప్. ఇది గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్ అన్ని చూపిస్తుంది. ఓన్లీ గూడ్స్ సంబంధించింది పార్ట్ ఆఫ్ బిఓపి. అందుకనే చూడండి, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్. ఇది కంప్లీట్ రికార్డ్, అన్ని సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అన్ని ఫారెన్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన రికార్డ్ అనేది చేసేదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో అనేది రికార్డ్ చేస్తాం, ఓకేనా. కాజెస్ ఆఫ్ డిస్ఈక్విలిబ్రియం ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఒక్కోసారి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఈక్వేట్ అవ్వకపోవడం ఏమిటి మ్యామ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అకౌంట్ లో డెఫిసిట్ వచ్చింది, ఎప్పుడు అంటే లాస్ వచ్చింది, అంటే ఈక్వేట్ అవ్వాల.
అంటే ఏంటి, మనకి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్ అనేది ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ అనేది తక్కువ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో డిఫరెన్స్ వస్తుంది, అన్న డెఫిసిట్ లాస్ వస్తుంది. ఇలాంటివి ఏమేం కాజెస్ ఉన్నాయి డిసీక్విలిబ్రియం అవడానికి, అంటే ఈక్వల్ అవ్వకుండా ఉండడానికి? అంటే బిజినెస్ సైకిల్ చేంజెస్, సడన్ గా బిజినెస్ పడిపోవచ్చు, బూమ్ రావచ్చు, రెసిషన్ రావచ్చు. ఒక్కొక్కసారి బిజినెస్ పెరిగింది అనుకోండి, అప్పుడు సడన్ గా చేంజెస్ వచ్చింది, అప్పుడు లాభం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈక్వేట్ అవ్వదు. లేదా రెసిషన్ వచ్చింది అంటే సడన్ గా మొన్న వచ్చింది కోవిడ్ అలాంటి సిచ్యువేషన్స్ లో రెసిషన్ అయిపోయింది, బిజినెస్ అన్ని పడిపోయాయి. అలాగే లాంగ్ టర్మ్ కాజెస్ అయినచ్చు, అంటే పాపులేషన్ సడన్ గా పెరిగిపోవడం, టెక్నాలజికల్ చేంజెస్, మనం ఇచ్చే ప్రొడక్ట్ కి టెక్నాలజీ బాగా చేంజ్ అయింది, మనం ఆ ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మన ప్రొడక్ట్ పెరిగిపోద్ది, అప్పుడు కూడా ఏంటంటే ఫారెన్ కంట్రీస్ కొనవు, అప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పడిపోతుంది మనకి. అలాగే సెక్యులర్ ట్రెండ్స్, అంటే టేస్ట్ ప్రిఫరెన్సెస్ లో, అంటే జనాల్లో టేస్ట్ ప్రిఫరెన్సెస్ కంట్రీస్ లో మారిపోతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా మనకి ఈక్వలిబ్రియం, అప్పుడు ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి, ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ లో డిసీక్వలిబ్రియం అవుతుంది. స్ట్రక్చరల్ కాజెస్ ఏంటంటే ఎకనామిక్ స్ట్రక్చర్ అనేది మారిపోవడం, అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ ఉండి డెవలపింగ్ కంట్రీస్ అనేవి తక్కువ ఉండి, ఇలా ఎకనామికల్ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది అనమాట. డెవలప్డ్ కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీసే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఫారెన్ కంట్రీ, మన కంట్రీ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ చాలరా బాబు ఎందుకు వేరే కంట్రీస్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో అలాంటి ఎకనామికల్ స్ట్రక్చర్ ని బట్టి లేదా ఇన్ఫ్లేషన్ ని బట్టి ప్రైజెస్ అనేవి సడన్ గా పెరిగిపోతున్నాయి అనుకోండి ఎక్స్పోర్ట్ ద్వారా. అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం కూడా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను 20 రూపీస్ ఇచ్చేదాన్ని ఒక 40 రూపీస్ కి ఇస్తున్నాను, ఇప్పుడు వద్దురా బాబు ఎందుకు, ప్రైస్ అని ఇన్ఫ్లేషన్ అయిపోయింది, అంటే ప్రైజెస్ అనేవి పెరిగిపోయి ఆటోమేటిక్ గా అంటే రూపీ వాల్యూ అనేది తగ్గిపోయింది, అంటే మన కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఆ టైంలో కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది డిఫరెన్సెస్ వస్తాయి. అలాగే క్యాపిటల్ మూవ్మెంట్స్, అంటే లార్జ్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లో లేదా అవుట్ఫ్లో అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా న్యాచురల్ ఫ్యాక్టర్స్, అంటే సడన్ గా ఫ్లడ్స్ వచ్చాయి, సడన్ గా డ్రాట్స్ వచ్చాయి. ఫ్లడ్స్ అంటే ఏంటి, వరదలు, డ్రాట్స్ అంటే అన్ని ఎండిపోతాయి, అది లేదా వార్ వచ్చింది, పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చాయి, ఇలాంటప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో ఈక్విలిబ్రియంస్ అనేవి వస్తాయి. మరి దీన్ని కరెక్ట్ చేసడానికి మెథడ్స్ ఏంటంటే 3 మెజర్స్ అనేవి ఉన్నాయి. మానిటరీ మెజర్స్, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ ని కరెక్ట్ చేసుకోవాలి, ఈక్విలిబ్రేట్ చేసుకోవాలి అంటే ఏమేంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక కంట్రీ అనేది చెప్తున్నారు. ఫస్ట్ మానిటరీ, అంటే మనీ మెజర్స్ అనేవి తీసుకోవాలి, అంటే డిఫ్లేషన్ చేయడం. డిఫ్లేషన్ అంటే ఏంటి, ప్రైస్ అనేది తగ్గించడం, ఓకేనా, ప్రైస్ కి వాల్యూ పెంచడం, ప్రైస్ అనేది వాల్యూ పెంచడం అంటే ఏంటి, ఎక్కువ ఇంపోర్ట్లు చేయకుండా మనం జాగ్రత్త పడ్డాం అనుకోండి, ఆటోమేటిక్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోద్ది, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్ట్ యొక్క విలువ అనేది తగ్గించగలం. ఇప్పుడు 50 రూపీస్ ఉన్నదాన్ని నెక్స్ట్ ఇయర్ 45 రూపీస్ కి ఇవ్వగలం, ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాం. అంటే ఎక్కువ ఇంపోర్ట్ చేయడం, వేరే రా మెటీరియల్ ఇది కావాలి అది కావాలని వేరే ఇంపోర్ట్స్ చేసుకోవడం, ఆటోమేటిక్ గా మనకి ప్రొడక్ట్ యొక్క కాస్ట్ పెరిగిపోద్ది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే కొద్ది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్ఫ్లేషన్ రావచ్చు, అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. అదే డిఫ్లేట్ చేసాం అనుకోండి, అంటే ఇంపోర్ట్స్ తగ్గించేసాం. అదే బ్యాంక్ రేట్ పాలసీస్, అదేంటి అంటే క్రెడిట్ కంట్రోల్స్, అంటే లోన్స్ ఇవ్వటం, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కి రిస్ట్రిక్షన్స్ పెట్టడం, బ్యాంక్ రేట్ అనేది పెంచేయడం, ఇంట్రెస్ట్ రేట్ పెంచడం, ఇలాంటి అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ లోన్స్ ఎక్కువ డబ్బులు తెచ్చుకోవడం అనేది తగ్గిస్తుంది. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది, ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఎక్స్చేంజ్ రేట్ అడ్జస్ట్మెంట్స్, ఎక్స్చేంజ్ రేట్స్ లో కూడా మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కరెక్ట్ అవుతుంది. ఫిజికల్ మెజర్స్, ఫిజికల్ అంటే ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే మెజర్స్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంపోర్ట్స్ మీద అంటే ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ ఎక్కువ పెంచేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అలాగే ఎక్స్పోర్ట్ చేసిన వాటి మీద సబ్సిడీస్ ఇచ్చిన, అంటే ఎక్స్పోర్ట్స్ లావాదేవీలు ఎక్కువ పెంచి సబ్సిడీస్ ఇస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. అలాగే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించింది, ఇవన్నీ కూడా ఫిజికల్ మెజర్స్. ట్రేడ్ మెజర్స్, అంటే ట్రేడ్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. సో ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెంచేసింది, ఎక్స్పోర్ట్ ని ప్రమోట్ చేస్తూ, ఇవన్నీ కూడా ఫిజికల్ మెజర్స్ కింద కూడా వస్తుంది. అలాగే టారిఫ్స్ అంటే ఎక్స్పోర్ట్ మీద వేసేవి, అంటే మన కంట్రీకి వచ్చేవి వాటికి మీద ఎక్కువ ట్యాక్సెస్ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం. కోటాస్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేయడం వల్ల ఇంపోర్ట్స్ తగ్గిపోతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కరెక్ట్ అయిపోద్ది. ఎక్స్చేంజ్ కంట్రోల్ మెజర్స్, అంటే ఫారిన్ కరెన్సీలో ఫిక్సింగ్ ఎక్స్చేంజ్ రేట్స్, ఇంతే ఫిక్స్డ్ గా ఒక రేట్ పెడుతుంది అనమాట, మాది 50 రూపీస్ ఇలాగా. లైసెన్సింగ్ ఆఫ్ ఇంపోర్ట్స్ మీద లైసెన్స్ అనేవి పెట్టడం. ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది కంట్రోల్ చేయడం.
ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ కంట్రోల్ మెజర్స్ అన్నమాట. నెక్స్ట్ మిస్లేనియస్ మెజర్స్ అంటే కంటికి కనిపించినవి. మిస్లేనియస్ అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడం, టూరిజం ని ప్రమోట్ చేయడం, అందువల్ల ఇంటర్నేషనల్ బారోయింగ్స్ అనేవి తగ్గించడం, వేరే వేరే కంట్రీ నుంచి బారోయింగ్స్ తగ్గించడం, ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మనకి కరెక్ట్ అయ్యే మెథడ్స్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇచ్చాను, మీరు ఒకసారి చదువుకోండి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఇక్కడతో మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ చూద్దాము ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటే ఏంటంటే ఏదైతే ఫారెక్స్ మార్కెట్ అని కూడా అంటాం అనమాట. ఈ ఫారెక్స్ మార్కెట్ లో ఏంటంటే కరెన్సీస్ ని, డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, రకరకాల కంట్రీస్ కరెన్సీస్ ని కొంటాయి అమ్ముతాయి అనమాట. ఆ కొని అమ్మే మార్కెట్ అంటేనే ప్లేస్ అంటే ఏంటి, కొనుగోలు అమ్ముకోలు జరిగే ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటాం. ఇక్కడ ఏంటంటే కరెన్సీస్, ఒక రకరకాల కంట్రీస్ కరెన్సీస్ ని కొనటం అమ్మటం జరిగే మార్కెట్ ని ఫారెక్స్ మార్కెట్ అంటారు. ఓకేనా, దీన్నే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటారు, సింపుల్ గా ఫారెక్స్ మార్కెట్ అంటారు. ఓకే, it is a global market used to convert the one country's currency into another for purpose like trade, investment, tourism and remittance. అంటే ఇది ఒక గ్లోబల్ మార్కెట్. అంటే మొత్తం అన్ని కంట్రీస్ కూడా ఇక్కడ ఏం చేస్తాయి అంటే ఒక కంట్రీలోంచి ఒక కంట్రీ కరెన్సీని ఇంకో కంట్రీ కరెన్సీతో మార్చుకుంటాయి. ఓకేనా, బ్రాడ్ చేస్తాయి. వన్ కంట్రీ కరెన్సీస్ ఇంటూ అనదర్, వేరేగా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో అందుకనే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటారు. ఓకేనా, దీని యొక్క ఫీచర్స్ చూడండి. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ అండ్ డీసెంట్రలైజ్డ్ మార్కెట్. సెంట్రలైజ్డ్ మార్కెట్ కాదు, డీసెంట్రలైజ్డ్ మార్కెట్. గ్లోబల్ కూడా అంటే ఏంటి, అన్ని కంట్రీస్ కలిపి ఇక్కడ ఫారెన్ కంట్రీస్ అన్ని కంట్రీస్ కూడా కరెన్సీస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇది ఓపెన్ 24 hours ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓకేనా, డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే ఏంటి, మీకు ఏదైనా కంట్రోలింగ్ అనమాట. డిసెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉండదు. ఓకేనా, డిసెంట్రలైజ్డ్ మార్కెట్ ఇది. అందుకే డీల్స్ ఇన్ డిఫరెంట్ ఫారెన్ కరెన్సీస్ డిఫరెంట్ ఫారెన్ కరెన్సీస్ ని డీల్ చేస్తా ఉంటుంది. ఎక్స్చేంజ్ రేట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ వన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్. ఒక కరెన్సీని ఇంకో కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఓకే, రెగ్యులేటెడ్ బై సెంట్రల్ బ్యాంక్స్. అయితే దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే సెంట్రల్ బ్యాంక్స్ రెగ్యులేట్ చేస్తాయి అంతే. గవర్నమెంట్స్ కంట్రోల్లో ఉండదు, ఒక గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం అనేది ఉండదు, ఎందుకంటే అన్ని కంట్రీస్ పార్టిసిపేషన్ ఉంది కదా. హైలీ లిక్విడ్ మార్కెట్ ఇది. ఓకేనా, అంటే లిక్విడే కదా. లిక్విడిటీ అంటే ఏంటి, కరెన్సీ ఎక్స్చేంజ్, క్యాష్. నెక్స్ట్ ది సపోర్ట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ క్యాపిటల్ ఫ్లో. ఏం చేస్తుంది, దేనికోసం మెయిన్ గా ఈ కరెన్సీ ఫారెక్స్ మార్కెట్ అనేది వచ్చిందంటే ట్రేడ్ కోసం, క్యాపిటల్ ఫ్లో కోసం వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే, మరి అందరూ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయొచ్చా మ్యామ్, అందరూ ఫారెన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా మన కరెన్సీతో అంటే లేదు. దీంట్లో పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. ఎవరెవరు అంటే సెంట్రల్ బ్యాంక్స్. ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ ఒక కరెన్సీస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అలాగే కమర్షియల్ బ్యాంక్స్, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్, ఇంపోర్టర్స్, ఎక్స్పోర్టర్స్. ఎవరైతే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇంపోర్ట్ చేస్తున్నారో ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయగలరు. అలాగే మల్టీనేషనల్ కార్పొరేషన్, ఎంఎన్సీ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు. టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. బ్రోకర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. స్పెక్యులేటర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఆర్బిట్రేజర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. వీరు అన్ని కూడా ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని అప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ అనేవి 2 types గా డివైడ్ అయింది. ఫస్ట్ ఏంటి అంటే స్పాట్ మార్కెట్. స్పాట్ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ పే చేయాలి, ఒక $1 కావాలంటే మీరు 82 రూపీస్ పే చేయాలని అన్నారు అనుకోండి, ఇమీడియట్ గా పే చేస్తాం. చేయగానే 2 working days లో ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అంటే మన అకౌంట్ లో ఒక $1 అనేది పడిపోయింది అనుకో, అంటే ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అందుకే దీన్ని స్పాట్ అంటారు. వెంటనే సెటిల్మెంట్ అనేది చేసేస్తారు, అందుకే స్పాట్ మార్కెట్. ఫార్వర్డ్ మార్కెట్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ అట్ ద ఫ్యూచర్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 months తర్వాత ఒక $50 కావాలి, $50 కావాలి. నేను ఏదో US తో ట్రాన్సాక్షన్ చేశాను, అయితే ఇప్పుడు కాదు తర్వాత కావాలి. అయితే ఆటోమేటిక్ గా మనకి ఫ్యూచర్ డేట్ లో ఏమవుతుంది, ఇప్పుడు 82 రూపీస్ పే చేయాలనుకోండి ఇండియన్ కరెన్సీ, ఆటోమేటిక్ గా 85 88 పే చేయాల్సి వస్తుంది ఒక 3 months తర్వాత. అయితే మనం ఆ ఫ్యూచర్ ని మనం ఎస్టిమేట్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. అంటే నేను 3 months తర్వాత ఒక 83 రూపీస్ పే చేస్తానండి అని చెప్పి ఒక ఫార్వర్డ్ అందుకనే దీన్ని ఫార్వర్డ్ రేట్ అంటారు. ఫార్వర్డ్ రేట్ ఆర్ ఫార్వర్డ్ మార్కెట్ అంటారు. అంటే ఫ్యూచర్ రేట్ ని
మనం ముందుగానే ఫిక్స్ చేసుకుంటాం ఇది ఫార్వర్డ్ మార్కెట్. ఎందుకంటే టు అవాయిడ్ ద ఎక్స్చేంజ్ రిస్క్ ని మనం తగ్గించుకోవడానికి, సడన్ గా అంత పేమెంట్ అనేది మనం చేయలేం కాబట్టి ముందుగానే ఒక ఫిక్స్ చేసుకుంటాం అనమాట ఎక్స్చేంజ్ రేట్ అనేది. దాన్ని ఫార్వర్డ్ మార్కెట్ అంటారు. స్పాట్ మార్కెట్ అంటే ఇమీడియట్ గా పే చేస్తుంది. ఇదైతే ఫ్యూచర్ డేట్ కోసం మనం ఫిక్స్ చేసుకుంటాం. టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఎక్స్చేంజ్ రేట్ అంటేనే మనం చెప్పాను కదా ప్రైస్, అంటే ఒక కరెన్సీ ప్రైస్. ఇప్పుడు 82 రూపీస్ అనేది పే చేయాలనుకుంది ప్రైస్, ఇది ఎక్స్చేంజ్ రేట్. ఓకేనా, అంటే ఒక డాలర్ కొనడానికి మనకి ఎక్స్చేంజ్ ఎంత చేస్తున్నాము 82 రూపీస్ ప్రైస్, దీన్ని ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. ఇది రకరకాలు ఉంటాయి. మరి ఎక్స్చేంజ్ రేట్ ని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలా ఫిక్స్ చేస్తుంది. అవేంటి టైప్స్ ఏంటి అని చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఏంటంటే ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. వాళ్ళ గవర్నమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఇండియాది ఫిక్స్డ్ రేట్ సిస్టమ్, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ మనకి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. 82 రూపీస్ పే చేయాలి. మనకి ఇండియన్ కరెన్సీలో ఒక US డాలర్ కి 82 రూపీస్ ఒక డాలర్ ఇస్తే అని చెప్పేసి మనం సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ కలిపి మనకి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది పెడతాయి. ఓకేనా, ఒక డాలర్ కావాలి అంటే 82 రూపీస్ ఇస్తే మనకి ఒక డాలర్ వస్తుంది. సో ఇలా ఫిక్స్డ్ గా మనకి ఎంత అమౌంట్ కరెన్సీ రేట్ అనేది ఫిక్స్ చేస్తాయి. ఓకేనా, రేట్ ఈజ్ అఫీషియల్లీ ఫిక్స్డ్. గవర్నమెంట్ కంట్రోల్స్ ఫ్లక్చుయేషన్స్. గవర్నమెంట్ అనేది ఫ్లక్చుయేషన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే అంత గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అనమాట. సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్స్, అంటే సెంట్రల్ బ్యాంక్ మధ్య మధ్యలో కల్పించుకుంటుంది అంతే. స్టేబుల్ ఎక్స్చేంజ్ రేట్, స్టేబుల్ గా ఉంటాయి ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు సడన్ గా ఏదో మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ వచ్చాయని 82 రూపీస్ కాస్త నేను 90 రూపీస్ 100 రూపీస్ చేయను. ఓకేనా, ఏదో లేదంటే తగ్గించను, 82 కాస్త 70 చేసేయను. ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉంటుంది, అందుకే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. 1 రూపీ కావాలంటే ఇక్కడ చూడండి 0.013 కన్నా 0.013 డాలర్ పే చేస్తే మనకి 1 రూపీ ఇస్తారనమాట వాళ్ళు. అంటే ఈ రేట్ ని ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ట్రేడ్ లో స్టెబిలిటీ ఉంటుంది, పేమెంట్స్ లో సర్టైనిటీ ఉంటుంది, స్పెక్యులేషన్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, డిఫరెన్సెస్ రావడానికి. ఓకేనా, డిమెరిట్స్ ఏంటంటే లార్జ్ ఫారెన్ రిజర్వ్స్. దీనికి ఏంటంటే ఎక్కువ రిజర్వ్స్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది, మెయింటైన్ చేయడం కష్టం. అలాగే మానిటరీ ఫ్రీడమ్ అనేది తక్కువ ఉంటది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ అంటే మనకి ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ తో సంబంధం లేదు, గవర్నమెంట్ కాదనమాట ఫిక్స్ చేసేది. ఓకేనా, గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. ఇది మార్కెట్ ఫోర్సెస్, అంటే మార్కెట్ యొక్క డిమాండ్ సప్లైని బట్టి. ఇప్పుడు మార్కెట్ లో మన ప్రొడక్ట్స్ అనేవి బాగా వెళ్తున్నాయి అనుకోండి, మన కరెన్సీ ఎక్కువ కావాల్సి వస్తుంది వాళ్ళకి వేరే కంట్రీస్ కి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, మనం ఆటోమేటిక్ గా పెంచేస్తాం అనమాట. ఓకేనా, మీరు ఒక డాలర్ కావాలంటే 82 రూపీస్ పే చేయాలి అన్నాడు కదా, అప్పుడు 90 రూపీస్ పే చేయాలి, 100 రూపీస్ పే చేయాలి. ఎగ్జామ్ USDA ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. మార్కెట్ డిటర్మైన్డ్ రేట్, ఇదేంటంటే మార్కెట్ ని బట్టి, మార్కెట్ యొక్క డిమాండ్ సప్లైని బట్టి రేటు అనేది ఫిక్స్ అవుతుంది. సో అందుకే ఇది మార్కెట్ డిటర్మైన్డ్, ఎవరు గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. చేంజ్ ఫ్రీక్వెంట్లీ, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతా ఉంటుంది. నో ఫిక్స్డ్ వాల్యూ. ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్, ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవి అవుతానే ఉంటాయి. అందుకనే ఫ్లోటేషన్ జరుగుతుంది, అందుకనే ఫ్లోటింగ్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటంటే సిస్టమ్ వేర్ ఎక్స్చేంజ్ రేట్ ఈస్ మెయిన్లీ డిటర్మైన్ ద మార్కెట్ ఫోర్సెస్. ఇక్కడ కూడా డిమాండ్ సప్లైని బట్టే మనకి ఫారెన్ కరెన్సీ రేట్ అనేది ఉంటది, ఎక్స్చేంజ్ రేట్ అనేది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఒక్కొక్కసారి మనకి అకేషనల్ గా వెళ్ళి చూసిద్దాం. దీన్నే డర్టీ ఫ్లోటింగ్ అని కూడా అంటారు. ఓకేనా, మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అవుతుంది, అంటే RBI ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యుఎస్ఏ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పాను కదా. అయితే ఇది మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనుకో, అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవడానికి ఉంటది, సెంట్రల్ బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అవడానికి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ RBI. Pegged exchange rate. Pegged exchange rate అంటే rate is fixed to another major currency like the US dollars or a basket of currencies. అంటే అనదర్ కరెన్సీ బేస్ మీద వేరే కరెన్సీస్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఈ కరెన్సీ వాల్యూ అనేది ఉంటది అనమాట. ఓకేనా, కరెన్సీ వాల్యూ లింక్ టు అనదర్ కరెన్సీ, వేరే కరెన్సీతో ఇది సంబంధం పెట్టుకుంటది. ఏ పెక్డ్ ఎక్స్చేంజ్ ఈస్ ఫిక్స్డ్ టు అనదర్ మేజర్ కరెన్సీస్ లైక్ US డాలర్స్. ఇప్పుడు US డాలర్స్ పెరుగుతుంది తగ్గుతుంది అనుకోండి, దాన్ని బట్టి మన కరెన్సీ రేట్ అనేది పెరగటం ఉంటుంది.
అంటే వేరే డాలర్స్ వేరే కరెన్సీతో మనం ఒక రిలేషన్ అనేది పెట్టుకున్నాం. దాన్ని పెక్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్, అయితే దీనికి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కావాల్సి వస్తుంది. కామన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, మెయిన్ గా డెవలపింగ్ కంట్రీస్ లో ఈ పెక్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉంటుంది అనమాట. క్రాలింగ్ పెగ్ ఎక్స్చేంజ్ రేట్. క్రాలింగ్ పెగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటంటే, క్రాలింగ్ పెగ్ ఈజ్ ఎ గ్రాడ్యువల్లీ అడ్జస్టబుల్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, కానీ దీనికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. రేట్ అడ్జస్టెడ్ పీరియాడికల్లీ అంటే 1 year ఒకసారో లేకపోతే 2 years ఒకసారో రేట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. స్మాల్ కంట్రోల్డ్ చేంజెస్, కంట్రోలింగ్స్ లో చేంజెస్ ఉంటాయి. యూజ్ ఇట్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇది మెయిన్ గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తూ దాన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. అవాయిడ్ సడన్ షాక్స్, సడన్ గా షాక్స్ అనేవి ఇందులో ఉండవు. క్రాలింగ్ పెగ్ ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే సడన్ గా 82 కాస్త ఒక 90 అయిపోయింది లేదా 100 అలా సడన్ షాక్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ డ్యూయల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. డ్యూయల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే 2 different రేట్స్ ఉంటాయి. అంటే ట్రేడ్ కి ఒక రేట్ ఉంటది, క్యాపిటల్ కి ఒక రేట్ ఉంటుంది. క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఒక రేట్ ఉంటది, అలాగే ఇంపోర్ట్స్, ట్రేడ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఒక రేట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అంటే 2 rates ఉంటాయి అనమాట, 2 ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి. సో అందుకే ఇది డ్యూయల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. నెక్స్ట్ మల్టిపుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. మల్టిపుల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే డిఫరెంట్ టైప్స్ కి, డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఇది ట్రేడ్ కంట్రోల్ కోసం పెట్టింది. అంటే ఇంపోర్ట్స్ అయితే ఒక రేట్ ఉంటది, ఎక్స్పోర్ట్స్ అయితే ఒక రేట్ ఉంటది, అంటే క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఒక రేట్ ఉంటది, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటది అనమాట. ఇది మనకి ఇక్కడతో మనకి ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి అయిపోయాయి. సో నెక్స్ట్ చూద్దాము ఎక్స్చేంజ్ రేట్ డిటర్మినేషన్ థియరీస్. ఎక్స్చేంజ్ రేట్ డిటర్మినేషన్ థియరీస్ అంటే డిటర్మినేషన్ అంటే కనుక్కోవడం. ఎక్స్చేంజ్ రేట్ అనేది మనం ఏ విధంగా ఫిక్స్ చేస్తాము అనేది కొన్ని థియరీస్ అనేవి ఇచ్చారనమాట. హౌ ద ప్రైస్ ఆఫ్ వన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ ఈజ్ డిసైడెడ్. అంటే ఒక కరెన్సీకి ఇంకో కరెన్సీ యొక్క టర్మ్స్ అనేవి ఎలా డిసైడ్ అవుతాయి, అంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారు అనేది కొన్ని థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మింట్ పార్టీ థియరీ. మింట్ పార్టీ థియరీ అంటే దీని బేస్ ఏంటంటే గోల్డ్ స్టాండర్డ్ రేట్. అంటే గోల్డ్ యొక్క రిజర్వ్స్ ని బట్టి ఒక కంట్రీ యొక్క గోల్డ్ కంటెంట్, ఒక కంట్రీలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ని బట్టి కరెన్సీ రేట్ అనేది ఫిక్స్ చేయడం. ఇప్పుడు 1 ounce ఆఫ్ గోల్డ్ 500 rupees అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 1 ounce ఆఫ్ గోల్డ్ కి $10 rupees. సో ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే ఒక 500/$10 అంటే $50 పే చేయాలి $1 కి అని చెప్పి అలా. అంటే గోల్డ్ యొక్క కంటెంట్ ని బట్టి ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. ఓకే, గోల్డ్ యొక్క రిజర్వ్స్ ని బట్టి, అంటే ఇన్ని గ్రామ్స్ కి ఇంత అమౌంట్ పే చేయాలి. ఓకేనా, అలా ఫిక్స్ చేస్తారనమాట. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ బేస్డ్ ఆన్ గోల్డ్ కంటెంట్ అప్లైడ్ ఓన్లీ అండర్ గోల్డ్ స్టాండర్డ్స్. గోల్డ్ స్టాండర్డ్స్ ని బట్టి మనకి ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్లై అవుతుంది. ఎక్స్చేంజ్ రేట్ రిమైన్ స్టేబుల్. ఎప్పుడు కూడా స్టాండర్డైజ్డ్ గా ఉంటాయండి ఎక్స్చేంజ్ రేట్స్. ఓకే, నెక్స్ట్ ది పర్చేసింగ్ పవర్ పార్టీ థియరీ. పర్చేసింగ్ పవర్ పార్టీ థియరీ అంటే ఏంటంటే పర్చేసింగ్ పవర్ ని బట్టి, ఓకే, ఒక కంట్రీ యొక్క పర్చేసింగ్ పవర్ ని బట్టి కరెన్సీ రేట్ అనేది ఫిక్స్ చేయడం. ఇది 2 types గా ఉంది, అబ్సల్యూట్ పర్చేసింగ్ పవర్, నెక్స్ట్ రిలేటివ్ పర్చేసింగ్ పవర్ థియరీ పార్టీ. ఓకేనా, అబ్సల్యూట్ పర్చేసింగ్ పవర్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ ఈక్వల్స్ ద రేషియో ఆఫ్ ప్రైస్ లెవెల్స్ ఇన్ 2 countries. అంటే ప్రైస్ లెవెల్స్ ని ఈక్వేట్ చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ రైస్ 50 rupees అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో. ఓకేనా, అయితే ఫారెన్ లో 1 kg ఆఫ్ రైస్ కూడా 50 rupees. ఆ 50 rupees ని దేనికి ఈక్వేట్ చేస్తాం, $1 అని ఈక్వేట్ చేస్తాం. అంటే $1 ఇస్తే మీరు 1 kg ఆఫ్ రైస్ అనేది పొందొచ్చు. ఎంత యాక్చువల్లీ ఇండియన్ కరెన్సీలో 50 rupees. అంటే ఈక్వేట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే $1 యొక్క వాల్యూ ఏంటంటే 50 rupees అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు అంటే పర్చేసింగ్ పవర్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క దాన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉంటాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ లెవెల్స్ ని బట్టి మనకి పర్చేసింగ్ పవర్ అనేది ఉంటాం. ఓకేనా, ఒక కంట్రీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ ని ఇంకో దాంతో ఈక్వేట్ చేయడం. అంటే సేమ్ గూడ్స్ సేమ్ అమౌంట్ కి అవైలబిలిటీలో వస్తుంది. ఇక్కడ $1 పే చేయాలి, ఇక్కడ 50 rupees. ఎందుకంటే $1 ఈజ్ ఈక్వల్ టు 50 rupees. 1 kg వచ్చేస్తుంది రైస్. ఓకేనా, అది అబ్సల్యూట్ పర్చేసింగ్ పవర్.
నెక్స్ట్ రిలేటివ్ పర్చేసింగ్ పవర్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుదల బట్టి మనకి ఎక్స్చేంజ్ రేట్ అనేది మనకి ఫిక్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ థియరీ. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ థియరీ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి మన యొక్క గూడ్స్ యొక్క డిమాండ్ కానీ సప్లైని బట్టి మన యొక్క కరెన్సీ యొక్క ఇంపోర్ట్ కి వాల్యూ ఎంత ఉంది, ఎక్స్పోర్ట్ కి ఎంత వాల్యూ, దాన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. కానీ అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ థియరీ. నెక్స్ట్ డిమాండ్ అండ్ సప్లై థియరీ. దీన్నే మోడర్న్ థియరీ అని కూడా అంటారు. డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ ద మార్కెట్ అంటే ఏంటంటే మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై, అంటే మనకి ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మనకి డిమాండ్ రైజెస్ ఫ్రమ్ ఇంపోర్ట్స్, ఫారెన్ ట్రావెల్, ఇన్వెస్ట్మెంట్ అబ్రాడ్, స్పెక్యులేషన్స్. అంటే డిమాండ్ అనేది దేని బట్టి రైజ్ అవుతుంది, మన ఇంపోర్ట్స్ ని బట్టి, అంటే మనం ఎంత తెచ్చుకుంటున్నాం, ఎంత పర్చేస్ చేస్తున్నాం, మన ఫారెన్ ట్రావెల్స్ ఎలా ఉన్నాయి, సప్లైస్ ఎలా ఉన్నాయి, అలాగే మన ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, మన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది డిటర్మైన్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఇంట్రెస్ట్ రేట్ పారిటీ సిస్టమ్. ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ని బట్టి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ని బట్టి, ఎక్స్చేంజ్ రేట్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ని బట్టి, అంటే మన యొక్క ట్రేడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా, అది ఎంత హైయర్ ఉంటాయి, అంటే క్యాపిటల్ ఎంత మూవ్మెంట్ ఉంటే అంత హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది. కవర్డ్ ఇంట్రెస్ట్ పార్టీ, అన్కవర్డ్ ఇంట్రెస్ట్ పార్టీ అని రెండు. అంటే ఎప్పుడైతే క్యాపిటల్ ఫ్లో ఎక్కువ ఉందనుకోండి అప్పుడు హైయర్ ఇంట్రెస్ట్ రేట్, ఓకేనా. అదే తక్కువ ఉంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్, దాన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. అలాగే మానిటరీ థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్. మానిటరీ థియరీ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మనీ సప్లైని బట్టి, మనీ డిమాండ్ ని బట్టి, మన యొక్క మనీకి ఎంత డిమాండ్ ఉంది ఫారిన్ కంట్రీస్ లో, మన యొక్క డిమాండ్ ఎంత మనీ సప్లై చేయగలం, దాన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫిక్స్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ థియరీ. పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ థియరీ ఏంటంటే మన యొక్క పోర్ట్ఫోలియో అంటేనే ఫైనాన్షియల్ అసెట్స్ మనకు తెలుసు కదా, బాండ్స్. సో అందుకే కదా పోర్ట్ఫోలియో అంటాం దాన్ని మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో. దాని యొక్క బాండ్స్ బట్టి, మన యొక్క ఆ బాండ్స్ యొక్క సప్లైని బట్టి, డిమాండ్ ని బట్టి, మన యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ ని బట్టి, ఓకేనా, ఫైనాన్షియల్ అసెట్స్ ఉండే డిమాండ్ బట్టి, సప్లైని బట్టి మన కరెన్సీ రేట్ అనేది, ఎక్స్చేంజ్ రేట్ అనేది, ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. సో నెక్స్ట్ చూద్దాము WTO అగ్రిమెంట్స్. WTO అంటే ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ట్రేడ్ మీద, ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద మనకి కొన్ని రూల్స్, కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఇస్తుంది అనమాట. అంటే కొన్ని రెగ్యులేషన్స్, ఇలా ఉండాలి, ఇలాంటివే చెయ్యాలి అని చెప్పేసి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్. అలాగే అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏంటి? ముందుగానే అన్ని కంట్రీస్ తో సంప్రదించి ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అది అగ్రిమెంట్ గా పెట్టుకుంటది అనమాట. అందుకని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్స్ అంటారు. that gone the world trade in goods, services and intellectual property among the member countries. ఎవరైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ తో కలిసి కొన్ని రూల్స్, ఫ్రేమ్ వర్క్స్, అలాగే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఎలా మనం ట్రేడ్ చేయాలి, దాని కొన్ని రూల్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, ఇది ఎప్పుడు స్థాపించారంటే 1st January 1995 లో వచ్చిందనమాట. కేమ్ ఇంటూ ఫోర్స్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇది గుర్తుంచుకోండి, 1st January 1995. దీని ఆబ్జెక్టివ్, అసలు మెయిన్ పర్పస్ ఏంటి, WTO అగ్రిమెంట్స్ అనేవి ఎందుకు వచ్చాయి అంటే టు ప్రమోట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఏ ఆటంకాలు లేకుండా, ఏ అబ్స్ట్రాక్టివ్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ట్రేడ్ ఉండేటట్టు చేశారన్నమాట. ట్రేడ్ బ్యారియర్స్ అంటే అబ్స్ట్రాకిల్స్ అనేవి రెడ్యూస్ అవ్వడానికి ఈ WTO అనేది వచ్చింది. నాన్ డిస్క్రిమినేషన్ అంటే, డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? అవకతవకలు అంటే దూరం పెట్టడం. కొన్ని డిస్క్రిమినేట్ చేయడం అంటే ఏంటి? కొన్ని కంట్రీస్ ఇప్పుడు కొంతమంది ఏంటి తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, ఇప్పుడు రేసెస్ డిస్క్రిమినేట్ చేస్తారు కదా, అంటే దూరంగా పెడతారు కదా, అవాయిడ్ చేస్తారు. సో అలాంటి నాన్ డిస్క్రిమినేషన్, ట్రేడ్ లో అలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అన్ని కంట్రీస్ ఒకటే, అన్ని కంట్రీస్ సమానంగా ట్రేడ్ చేసుకునేటట్టుగా ఎన్షూర్ చేయడానికి WTO వచ్చింది. ప్రమోట్ ద ఎకనామిక్ గ్రోత్, మెయిన్ గా ఎకనామికల్ గా అన్ని కంట్రీస్ గ్రో అవ్వాలని, అలాగే ట్రేడ్ చేసినప్పుడు డిస్ప్యూట్స్ లేకుండా పీస్ఫుల్ గా జరగాలని చెప్పేసి, అంతేకాకుండా డెవలపింగ్ కంట్రీస్, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ దానికోసం WTO అగ్రిమెంట్స్ వచ్చాయి. అంతేకాకుండా ప్రొవైడ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ట్రేడ్ పాలసీస్. ట్రేడ్ పాలసీస్ లో ఏమీ అవకతవకలు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టు పాలసీస్ అనేవి క్లియర్ కట్ గా మెన్షన్ అయ్యేటట్టు WTO వచ్చిందనమాట. WTO
అగ్రిమెంట్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 pillars. 3 pillars పై క్లాసిఫై అయింది. ఫస్ట్ ఏంటి అంటే గ్యాట్ 1994. ఇదేంటంటే అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ మీద మనకి అసలు గ్యాట్ అంటే ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. టారిఫ్స్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్ మీద వేసే ట్యాక్సెస్. ఓకేనా, ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ మరియు ట్రేడ్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ అన్నమాట. ఓకేనా, అందుకే ఇది గ్యాట్ ఇది 1994 లో వచ్చింది కాబట్టి గ్యాట్ 1994 అంటారు. మరి ఇది ఏం డీల్ చేస్తుందో చూద్దాం. డీల్స్ విత్ ట్రేడ్ ఇన్ గూడ్స్. ఓకేనా, గ్యాట్ ఏం చేస్తుంది అంటే గ్యాట్ సంబంధించిన ఫిజికల్ గూడ్స్ ఏవైతే మనం ట్రేడ్ చేస్తున్నామో దానికి సంబంధించినవన్నీ చూసుకుంటది. ఎలాంటివి అంటే దానికి సంబంధించిన టారిఫ్స్, కోటాస్ రెడ్యూస్ చేయడానికి. అంటే ఇప్పుడు ఓవర్ రిస్ట్రిక్షన్స్, ఓవర్ ట్యాక్సెస్ ఉన్నాయనుకోండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కష్టం అయిపోతుంది. సో దాని మీద రెగ్యులేషన్స్ అనేది పెడుతూ తన రూల్స్ కొన్ని డిస్క్రిమినేషన్, ఇది కూడా నాన్ డిస్క్రిమినేషన్ కోసం టారిఫ్స్, కోటాస్ అనేవి తగ్గిస్తూ, ఒకప్పుడు బాగా ట్యాక్సెస్ అనేవి ఎక్కువ వేసేసేవారు. ఓకేనా, ఓన్లీ ఎక్స్పోర్ట్ మీద, ఇంపోర్ట్స్ వస్తే వేరే కంట్రీస్ నుంచి అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ గ్యాట్ అనేది వచ్చింది. బేస్డ్ ఆన్ ఎంఎఫ్ఎన్ అండ్ నేషనల్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇది ఫాలో అవుద్ది అనమాట. అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, ఇది గ్యాట్ లో నెక్స్ట్ పాయింట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి? అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చదువుతున్నాం ఇప్పుడు. ఓకేనా, గూడ్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ 3 pillars ఉన్నాయి కదా, WTO అగ్రిమెంట్స్ 3 pillars గా డివైడ్ అయ్యాయి. ఒకటేమో ట్రేడ్ గూడ్స్ గనక అమ్మాల్సి వస్తాయి, ట్రేడ్ చేయాల్సి వస్తాయి, ఎటువంటి అగ్రిమెంట్స్, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ది గ్యాట్ ఏమో జనరల్ అగ్రిమెంట్ టాక్సెస్ అండ్ ట్రేడ్ మీద. అంటే ట్రేడ్ మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు టారిఫ్స్ ఉంటాయి కదా, టారిఫ్స్ మెయిన్ గా దేని మీద వేస్తారు? ఇంపోర్ట్స్ మీద. సో వాటిని తగ్గిస్తూ, వాటిని రెడ్యూస్ చేస్తూ ఇంపోర్ట్స్ ని, ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి గ్యాట్ అనేది వచ్చింది. ఓకేనా, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఏం చేస్తుంటే దాంట్లో 3 pillars ఉన్నాయి. అంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈజీగా మార్కెట్ లో యాక్సెస్ అయ్యేటట్టు అగ్రికల్చర్, అలాగే డొమెస్టిక్ సపోర్ట్ అంటే కంట్రీ లోపల జరిగే ట్రేడ్ కూడా సపోర్ట్ చేస్తూ, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అంటే సబ్సిడీస్ కి మీద ఎక్స్పోర్ట్స్ అనేవి రూల్స్ దాని మీద ఎక్స్పోర్ట్ అనేవి ఏంటంటే ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ మీద కొంత తగ్గించింది అనమాట. ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ తగ్గించడం ఏంటి మ్యామ్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయి? ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయటం మీద సబ్సిడీస్ పెడతా, అంటే మా గూడ్స్ కొంటే ఇంత అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుందంటే అది డెవలపింగ్ కంట్రీస్ ఫార్మర్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని ఇది ఏం చేసిందంటే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ AOA ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ని తగ్గించింది. ఓకేనా, ఎక్స్పోర్ట్స్ సబ్సిడీస్ మీద రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఇంకా అందుకనే రెడ్యూస్ ప్రొటెక్షన్ ఇన్ అగ్రికల్చర్ మీద ప్రొటెక్షన్ అనేది తగ్గిస్తుంది. అంటే ఏంటంటే అగ్రికల్చర్ మీద ఎవరైనా ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి డెవలప్డ్ కంట్రీస్, ఆటోమేటిక్ గా డంపింగ్ అనేది జరిగింది. అంటే ఒకేసారి ఆ గూడ్స్, ఇప్పుడు వీట్ ఉంది, బ్రెడ్ ఉంది, ఇలాంటివన్నీ మేము చాలా చీప్ గా ఇచ్చేస్తాం అని చెప్పేసి ఏం చేస్తారంటే చీప్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఆ చీప్ ఇంపోర్ట్స్ ని అవాయిడ్ చేయడానికి ఇది ఫస్ట్ లో మనకి కష్టం ఉండొచ్చు డెవలపింగ్ కంట్రీస్, కానీ ఫ్యూచర్ లో అది ప్రొటెక్ట్ అవుతుంది. సో అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ వచ్చింది అందుకు. అగ్రిమెంట్ ఆన్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. ఓకే, శానిటరీ మెజర్స్ అంటే ఏంటంటే సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఇప్పుడు యానిమల్, ప్లాంట్ హెల్త్, ఇలాంటి హెల్తీ మెజర్స్ అనమాట. ఇప్పుడు ఫుడ్ కి సంబంధించినవన్నీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి అనుకోండి, దాని మీద రిస్ట్రిక్ట్ చేస్తుంది, దాని మీద సేఫ్టీ మెజర్స్ చూడటం. అలాగే ప్రివెంట్ అన్ఫేర్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్. ఓకేనా, అంటే అన్ఫేర్ అంటే చాలా ట్రేడ్ చేసేటప్పుడు నాన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. నేను చెప్పాను కదా, అంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ మీద కొన్ని ఏంటంటే డెవలప్డ్ కంట్రీసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం, డెవలపింగ్ కంట్రీస్ ని చిన్న చూపు చూడడం, ఇలాంటివి ఉండేవి ఒకప్పుడు. ఇవన్నీ ఎన్నో ఫేస్ చేసింది ఇండియా కూడా. ఈ డిస్క్రిమినేషన్స్ అన్నిటి మీద ఈ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అన్ని తీసేసింది ఈ గ్యాట్ ఇవన్నీ వచ్చాక. ఓకేనా, సో అగ్రిమెంట్ ఆన్ శానిటరీ ఫైటో శానిటరీ మెజర్స్ అంటే ఏంటంటే ఇవి కూడా క్లీన్లీనెస్ కి సంబంధించి. శానిటరీ అంటేనే క్లీన్లీనెస్, మెయిన్ ఫుడ్ ఫ్రెష్ గా ఉందా, సేఫ్టీగా ఉందా, అది హెల్త్ కి ఏమి, యానిమల్ కానీ ప్లాంట్స్ కానీ హెల్త్ కి ఏవి దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కదా, అలాంటి మెజర్స్ అన్ని తీసుకుంటుంది అనమాట ఇది.
అగ్రిమెంట్ ఆన్ టెక్నికల్ బ్యారేజ్ టు ట్రేడ్, టెక్నికల్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి దాని మీద డీల్ చేస్తూ ఉంటది ఇదేమో టీబీటీ. ఇట్ ప్రివెంట్స్ అన్నెసరీ అబ్స్టాకిల్స్ టు ట్రేడ్, జరిగేటప్పుడు ఏమైనా అన్నెసరీగా ఏమైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తీసేస్తుంది. ప్రమోట్స్ ద ట్రాన్స్పరెన్సీ, ఈజీగా ట్రేడ్ అయ్యేటట్టు మనకి చేస్తుంది అనమాట. అగ్రిమెంట్ ఆన్ టెక్స్టైల్స్ అండ్ క్లోతింగ్, టెక్స్టైల్స్ అండ్ క్లోతింగ్ కి సంబంధించిన అగ్రిమెంట్, దీన్ని ఏటీసీ అంటారు. ఇదేం చేస్తుంటే టెక్స్టైల్ సంబంధించి చూస్తుంది. రిమూవల్ ఆఫ్ టెక్స్టైల్ కోటాస్, కోటాస్ అంటే సబ్సిడీస్, ఎక్కువ సబ్సిడీస్ అనేవి ఉండటం అనేది తీసేస్తుంది, గ్రాడ్యువల్ రిమూవల్. ఎందుకంటే చెప్పాను కదా డంపింగ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ ఇంటూ గ్యాట్ రూల్స్, ప్రతి టెక్స్టైల్స్ ని ఇంటిగ్రేట్ చేసి అంటే యునైట్ చేసి అది గ్యాట్ రూల్స్ ప్రకారం ఉందా లేదా అని చూసుకుంటది. యాక్చువల్లీ ఇది ఇప్పుడు లేదు, ఇట్స్ ఎండెడ్ ఇన్ 2005 లో ఇది తీసేశారు. ఇది అగ్రిమెంట్ ఆన్ యాంటీ డంపింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. యాంటీ డంపింగ్ నేను చెప్పాను కదా, ఒకేసారి గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేయడం. ఎలాగంటే ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ మీద టారిఫ్స్ అనేవి తగ్గాయో అప్పుడు ఏం చేస్తారంటే చీప్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ అయిపోయి, చీప్ ఇంపోర్ట్స్ అంటే తక్కువ రేటుకి మేము ఇంత ఇచ్చేస్తాం అనేటప్పటికి వేరే డెవలపింగ్ కంట్రీస్ ఇలాంటివి ఏం చేస్తాయంటే వెంటనే డంప్ లాగా, డంప్ అంటే ఏంటి, కుప్ప అని అర్థం, డంప్ లాగా వాటిని తీసుకొచ్చేసి దానివల్ల ఏంటంటే డొమెస్టిక్ కంట్రీస్ అంటే ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, ఇండియా యూఎస్ఏలో ఏదో చీప్ గా పెట్టేశాడు, లేదా మన జపాన్ ఉంది, జపాన్ నుంచో చైనా నుంచో టాయ్స్ అనేవి డంప్ గా వచ్చేసాయి అనుకోండి చీప్ ప్రైస్ కి. అప్పుడు ఏమవుతుంది, మన లోకల్ ట్రేడర్స్ అందరూ చాలా ఇబ్బందులు పెడతారు. అంతేకాకుండా మనకి లోకల్ ట్రేడర్స్ కి అసలు ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇంపోర్ట్స్ ఉండవు, ఎక్స్పోర్ట్స్ ఉండవు. అంతేకాకుండా మన ఇండియా కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేది అంటే డంప్ చేయకుండా దాని మీద ట్యాక్సెస్ అనమాట. డ్యూటీస్ అంటే ఇక్కడ ట్యాక్సెస్ వేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద డొమెస్టిక్ కంట్రీస్, ఓకేనా, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఓకేనా. అంటే లోకల్ గా మన కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైనా అంతే కదా, ఫస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దానికి యాంటీ డంపింగ్ అనేది వచ్చిందనమాట. అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కాంట్రవాలింగ్ మెజర్స్, ఇట్ రెగ్యులేట్ ద యూజ్ ఆఫ్ సబ్సిడీస్ ని ఎక్కువ యూజ్ చేయడం. ఇది కూడా అందుకే వచ్చింది, నేను చెప్పాను కదా, డంపింగ్ ని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ సబ్సిడీస్ అనేవి ఇచ్చేసేది ఒకప్పుడు డెవలప్డ్ కంట్రీస్. దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది అనమాట పూర్తిగా. సో అలా కాంట్రవాలింగ్ డ్యూటీస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కొక్క ట్రాన్స్ఫర్ కి మధ్యలో డ్యూటీ అనేది ఉంటది, ఓకేనా, ఒక్కొక్క ఎక్స్పోర్ట్ ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ కి, దాన్ని కాంట్రవాలింగ్ డ్యూటీస్ అంటారు. దీన్ని కూడా అలౌ చేసింది. దీనివల్ల ఏంటి, ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు యూఎస్ఏ నుంచి ఇండియా రావాలనుకున్న మధ్యలో చాలా వస్తాయి. సో చాలా ప్లేసెస్ వస్తాయి, ప్రతి ప్లేస్ లోనూ డ్యూటీ కట్టాలి. సో అది కాంట్రవాలింగ్ డ్యూటీస్ అంటారు. సో అప్పుడు ఏమవుతుంది, మన దాకా వచ్చేయడానికి అయ్యి బాబాయ్ ఇంత అని చెప్పి ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎక్కువ ఉంది కాబట్టి, సబ్సిడీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి, సో డంపింగ్ అనే దానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. డిస్టింగ్విషెస్ ప్రొహిబిటెడ్ అండ్ పర్మిటెడ్ సబ్సిడీస్. కొన్నిట్ల మీద ప్రొహిబిషన్స్, అలాగే సబ్సిడీస్ ని ప్రమోట్ చేయటం, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. సేఫ్ గార్డ్స్ అగ్రిమెంట్స్ ని సేఫ్ గార్డ్ చేసేది ఇది. అలోస్ టెంపరరీ ప్రొటెక్షన్ డ్యూరింగ్ ఇంపోర్ట్ సర్జెస్, అంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సర్జెస్ అంటే ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ ని ఇది టెంపరరీగా ప్రొటెక్ట్ చేస్తుంది. సేఫ్ గార్డ్స్ ద అగ్రిమెంట్. హెల్ప్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్, మెయిన్ గా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని హెల్ప్ చేస్తూ ఉంటుంది. మొత్తము దేని కింద వస్తాయి ఇవన్నీ అంటే గ్యాట్ గానీ, ఎస్పీఎస్ గానీ, ఏవో ఇవన్నీ కూడా అగ్రిమెంట్స్ ఆన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ కింద వస్తాయి. అంటే గూడ్స్ ట్రేడ్ చేయడానికి ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి, గ్యాట్ ఉంది, ఏఓఏ ఉంది, ఇవన్నీ అగ్రిమెంట్స్ అన్నమాట. దేనికి తగ్గట్టుగా ఏ గూడ్స్ సేల్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. గ్యాట్స్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. మరి సర్వీసెస్ కనుక మనకి ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేసుకుంటే మరి దాని మీద ఏమైనా రూల్స్ ఉన్నాయా, దాని మీద అగ్రిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. గ్యాట్స్ ఇన్ సర్వీసెస్ ఇది, ఓకేనా. గ్యాట్స్ గవర్న్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ సచ్ యాజ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, టూరిజం ఎక్సెట్రా. అంతే కదా, ఇప్పుడు చాలా బ్యాంక్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఎలా అంటే మనం అక్కడ నుంచి ఇక్కడికి బ్రాంచెస్ పెట్టుకున్నాయి, కానీ విత్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 4 modes of supply: cross border supply, consumption abroad, commercial presence, movement of natural persons. ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ అంటే ఒక క్రాస్ బార్డర్ సప్లై అంటే ఇంకో బార్డర్ లో సప్లై చేయటం.
ఇప్పుడు ఏదైనా గూడ్స్ ఉన్నాయనుకోండి అంటే వేరే కంట్రీస్ లో సప్లై చేయటం. కన్జంప్షన్ అబ్రాడ్ అంటే యూసేజ్, అబ్రాడ్ లో యూసేజ్ చేయటం మీద. కమర్షియల్ ప్రెజెన్స్ అంటే బిజినెస్ కి సంబంధించిన ప్రెజెన్స్. మూవ్మెంట్ ఆఫ్ న్యాచురల్ పర్సన్స్ అంటే లేబర్, ఇప్పుడు మామూలుగా కొంతమంది ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు, కొంతమంది వర్క్ చేయడానికి వెళ్తారు, జాబ్స్ కోసం వెళ్తారు, ఇవన్నీ కూడా సర్వీసెస్ కింద వస్తాయి కదా. ఇప్పుడు ఇండియా నుంచి USA లో ఏదో జాబ్ వచ్చింది, ఒక అతను వెళ్ళాడు, దాని మీద కూడా అంటే ఇది సర్వీస్ కింద వస్తుంది. ఓకేనా. సో అది కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. అలా ఎలాంటివి ఉంటాయి, అది దానివల్ల మనకి ప్రయోజనం ఉంటది అనమాట. లిబరలైజ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ తో ట్రేడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, టూరిజం ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో ప్రమోట్ ద ట్రాన్స్పరెన్సీ, ఎన్ష్యూర్ ఫేర్ కాంపిటీషన్. ఇది ఎందుకు వచ్చింది, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రేడ్ ఇన్ లిబరలైజ్ అంటే ఫ్రీడమ్. ట్రేడ్ సర్వీసెస్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఫ్రీడమ్ ప్రొవైడ్ చేయడానికి. ఓకేనా, ఫ్రీగా ట్రేడ్ చేసుకునేటట్టుగా ఇది గ్యాట్ అనేది వచ్చింది. ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ, ఎందులోనూ అవతవకలు ఇష్టం వచ్చినట్టు కొన్ని జరగకుండా ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్ గా వచ్చింది. ఎన్ష్యూర్ ఫేర్ కాంపిటీషన్. ఓకేనా, ఫేర్ అంటే క్లియరెన్స్ గా ఉండాలి. కాంపిటీషన్ అంటే ఏంటి, రైవల్రీ, ఒకరికొకరు కాంపిటీషన్ కూడా ఎలా ఉండాలంటే ఫేర్ గా ఉండాలి. అదన్నిటిని ప్రమోట్ చేయడానికి ఈ గ్యాట్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ వచ్చిందనమాట. ట్రిప్స్ అంటే ఏంటి, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, ఇంటలెక్చువల్ అంటే ఏంటి అంటే మనకి మైండ్ కి సంబంధించింది అని అర్థం. అసలు ఇంటలెక్చువాలిటీ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే పేటెంట్స్, కాపీ రైట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంతో కష్టపడి ఒక పుస్తకం తయారు చేశానండి. ఇప్పుడు హ్యారీ పాటర్ బుక్ ఉంది, JK Rowling రాశారు. ఆ JK Rowling రాసింది ఇప్పుడు మన ఇండియాలో కూడా అమ్ముతున్నారుగా. సో దాని మీద తనకి ఒక కాపీ రైట్ పెట్టుకుంటుంది. అంటే ఈ బుక్ నేను తప్ప ఎవరు అమ్మకూడదు, పేటెంట్స్ తీసుకుంటారు ఆవిడ. అలాగే ట్రేడ్ మార్క్స్, అలాగే కొన్ని ఇండస్ట్రియల్ డిజైన్స్ అంటే ఇప్పుడు నేను ఒక లోగో పెట్టుకున్నాను, నా లోగో కాపీ చేస్తూ ఇంకో ఏదో బిస్కెట్ కంపెనీ వేరే నా బిస్కెట్స్ ని కాపీ చేస్తూ అదే లోగో పెట్టేసుకుంది అనుకోండి. ఇలాంటి ఇంటలెక్చువాలిటీ అంటే ఏంటి, మనం ఆలోచించి మనం చేసుకున్న మన ఐడియాస్ ని ఎవరు కాపీ కొట్టకుండా ఉండే దానికి ప్రొటెక్షన్ అన్నమాట. ఓకేనా, మన ఐడియాస్ ని మన ఇదిని కాపీ కట్టకుండా ఉండడానికి పెట్టిన రైట్, ప్రొటెక్ట్ చేసే ఇది ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ అనేవి వచ్చిందనమాట. ట్రేడ్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి సంబంధించింది చూస్తుంది. ఓకేనా. జాగ్రఫికల్ ఇండికేషన్స్, అలాగే కొన్ని ఇండికేషన్స్, ఇది దాటితే ఇది బౌండరీ లైన్, ఇది దాటితే సో మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. జాగ్రఫికల్ ఇండికేషన్స్ కూడా చెప్తుంది ఇది. ట్రేడ్ సీక్రెట్స్, అలాగే దీని ఆబ్జెక్టివ్ అసలు మెయిన్ ఎందుకు వచ్చింది అంటే ప్రొటెక్ట్ ఇన్నోవేటర్స్. కొత్త ఐడియాస్ తో ఇన్నోవేటర్స్ వస్తారు కదా, ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, కొత్త బుక్స్ రాస్తారు, ఏదైనా ఇన్నోవేట్ చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇది వచ్చిందనమాట. ఇంకా ఎంకరేజ్ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఎంకరేజ్ చేయడానికి వచ్చింది. ప్రివెంట్ ద పైరసీ అంటే కాపీయింగ్ ని మెయిన్ గా ప్రివెంట్ చేయడానికి వచ్చింది. ఇట్ బ్యాలెన్స్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ని సపోర్ట్ చేయడానికి, ఇన్నోవేటర్స్ ని సపోర్ట్ చేయడానికి ట్రిప్స్ అనేది వచ్చిందనమాట. ట్రిప్స్ అనేది స్థాపించారు. ఇంకోటి అదర్ ఇంపార్టెంట్ WTO అగ్రిమెంట్స్ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంటే. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము అదర్ ఇంపార్టెంట్ WTO అగ్రిమెంట్స్ లో ట్రిమ్స్ అంటే ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ట్రేడ్ కి సంబంధించిన వాటిలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, సో వాటి మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఆ రిస్ట్రిక్షన్స్ ని తొలగించడానికి ఈ ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అనేవి వచ్చాయి. రిస్ట్రిక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ దట్ డిస్టార్ట్ ద ట్రేడ్, ఏదైతే ట్రేడ్ కి ఆటంకంగా ఉందో అలాంటి ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫారినర్స్ ఉన్నారనుకోండి, ఫారినర్స్ మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి, చాలా ఎక్కువ ఓవర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కొంచెం తగ్గిస్తుంది అనమాట ఇలా ట్రిమ్స్. వీటిలో అనవసరమైన ఇప్పుడు నాన్ డిస్క్రిమినేటరీకి సంబంధించినవి ఉన్నాయనుకోండి, అంటే సౌత్ అమెరికా వాళ్ళే మన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, నార్త్ అమెరికా వాళ్ళు చేయకూడదని ఏదో రిస్ట్రిక్షన్ పెట్టానుకోండి, ఇట్ ఈస్ అన్నెసెసరీ, అది ట్రేడ్ కి డిస్టార్ట్ గా ఉంది. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి రిమూవ్ చేయటం,
ఇలాంటివన్నీ చేస్తాం అన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ ద లోకల్ కంటెంట్ రిక్వైర్మెంట్స్. అంటే ఏంటంటే ఫారెన్ కంట్రీ వాళ్ళు కంపల్సరీగా మన లోకల్ రా మెటీరియల్ వాడాలి, ఇలాంటి వాటిని లోకల్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ తప్పనిసరి అనే వాటిని ప్రొహిబిట్ చేయడం, ఇలాంటివి చూస్తాం అనమాట. అగ్రిమెంట్స్ ఆన్ కస్టమ్స్ వాల్యుయేషన్, అంటే కస్టమ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద వేస్తాం కదా, ఇంపోర్ట్స్ మీద కస్టమ్స్ ఉంటది కదా. సో అప్పుడు వాల్యుయేషన్ చేసేటప్పుడు అన్యూనిఫామ్ గా ఉండకుండా యూనిఫామ్ గా ఫెయిర్ గా, అంటే వాల్యుయేషన్ కరెక్ట్ గా జరిగేటట్టు కూడా చూస్తుంది ట్రిమ్స్, నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. ఓకేనా. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆన్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్, అంటే ఎక్కడి నుంచి ఈ గూడ్స్ అనేవి వచ్చాయో దాని ఆ కంట్రీ యొక్క డిటర్మినెంట్స్ ఏంటి, డిటర్మైన్స్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్, అంటే గూడ్స్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, సో వాటి రూల్స్ ఏంటి అనేది చూస్తుంది అనమాట కంపల్సరీ. డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండర్స్టాండింగ్, అంటే రెండు కంట్రీస్ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా, ట్రేడ్ డిస్ప్యూట్స్ ఉన్నా దాన్ని సెటిల్ చేయడంలో కూడా ఇది ట్రిమ్స్ అనేది కలుగజేసుకుంటుంది. బైండింగ్ రూలింగ్స్, అంటే కొన్ని రూల్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలని బైండ్ చేస్తుంది అనమాట. టెన్షన్స్ రూల్ బేస్డ్ సిస్టమ్, ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ అనేది ట్రిమ్స్ వచ్చాక మనకి జరిగింది. ఓకేనా. ట్రేడ్ పాలసీ రివ్యూ మెకానిజం, అంతేకాకుండా ట్రేడ్ పాలసీ అనేది ఎలా ఉన్నాయనేది, అంతేకాకుండా ఎప్పటికప్పుడు చేంజ్ చేయటం, రివ్యూ చేసి చేంజెస్ అనేవి ఆ పాలసీస్ లో చేంజెస్ అనేవి మెంబర్ కంట్రీస్ తో కలిసి చేంజెస్ అనేవి తీసుకొస్తా ఉంటుంది ట్రిమ్స్. ఆ రూల్ అది కూడా ఫాలో అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్, ఇవన్నీ కూడా ట్రిమ్స్ అనేవి చేస్తా ఉంటారు అనమాట. ఓకేనా. ఇక్కడతో మనకి WTO అగ్రిమెంట్స్ అనేవి అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.